So hi everyone, welcome to Sridhar CC current affairs. So RRB NTPC morning shift జరిగిన paper ని analysis చేద్దామండి. Let's see the first question. So what is today's first question? See the first question is what is GST is which type of a tax? GST అనేది ఏ type of tax అని అడుగుతున్నారు. First of all we can see what is the full form of GST. GST full form ఏంటంటే we can say the answer should be goods and service tax అంటాం. So goods and service tax is the full form of GST అండి. లెట్స్ సి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సో జిఎస్టీ అనేది ఇండియాలో ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది అంటే వీ కెన్ సే దట్ ఈస్ 2017 జూలై ఫస్ట్. సో 2017 ఫస్ట్ ఆఫ్ జూలైన జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు. దట్స్ వే ద ఫస్ట్ జూలై ఈస్ కన్సిడర్ యాజ్ ఏ ఫస్ట్ జూలై ఈస్ వీ కెన్ సే జిఎస్టీ డే కింద కన్సిడర్ చేస్తాం. సో నౌ హియర్ ద క్వశ్చన్ ఏంటంటే జిఎస్టీ అనేది ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా అని. సో వీ కెన్ సే ద జిఎస్టీస్ వీ కెన్ సే దట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఓన్లీ. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అని కన్సిడర్ చేయొచ్చు. సో ఇండియాలో ఉన్న చాలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని రీప్లేస్ చేస్తూ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు. సో వాట్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఆర్ రీప్లేస్డ్ విత్ జిఎస్టీ? సో జిఎస్టీతో ఏ ట్యాక్సెస్ ని రీప్లేస్ చేశారండి అంటే వీ కెన్ సే ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ ఒకటి ఉంది కదా, ఎక్సైజ్. సో ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ ని జిఎస్టీతో రీప్లేస్ చేయడం జరిగింది. కానీ ఎక్సైజ్ ట్యాక్స్ ని రీప్లేస్ చేయలేదు. ఎక్సైజ్ డ్యూటీ వేరు, ఎక్సైజ్ ట్యాక్స్ వేరు. ఎక్సైజ్ డ్యూటీస్ ఆన్ ఇంపోజ్డ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గుడ్స్. ఎక్సైజ్ ట్యాక్స్ దేని మీద వేస్తారంటే ఆల్కహాల్ మీద ఇంపోజ్ చేసే ట్యాక్స్ ఎక్సైజ్ ట్యాక్స్ అవుతుంది. సో ఎక్సైజ్ ట్యాక్స్ అనేది రీప్లేస్ చేయలేదండి, ఎక్సైజ్ డ్యూటీని రీప్లేస్ చేశారు. సో తర్వాత అండ్ వీ కెన్ సే ద నెక్స్ట్ వన్ ఈస్ సేల్స్ ట్యాక్స్ ఈస్ రీప్లేస్డ్. సర్వీస్ ట్యాక్స్ ని జిఎస్టీతో రీప్లేస్ చేశారు. అలాగే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఈస్ ఆల్సో రీప్లేస్డ్ విత్ జిఎస్టీ. సో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ని కూడా జిఎస్టీతో రీప్లేస్ చేశారు. ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఈస్ ఆల్సో రీప్లేస్డ్ విత్ జిఎస్టీ ఓన్లీ. సో ఓకేనా, ఎక్సైజ్ డ్యూటీ ఒకటి, సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, ఎంటర్టైన్మెంట్, అలాగే ఎంట్రీ ట్యాక్స్ ఆల్సో దేర్. సో ఎంట్రీ ట్యాక్స్ ని కూడా జిఎస్టీతో రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇలా చాలా ట్యాక్సెస్ ని, మోస్ట్ ఆఫ్ ద ట్యాక్సెస్ ని, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని ఎస్పెషల్ గా దేంతో రీప్లేస్ చేశారంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వల్ల రీప్లేస్ చేయడం జరిగింది అనమాట. సో అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే జిఎస్టీ బిల్ జనరల్ గా పార్లమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జిఎస్టీ గురించి ఇంప్లిమెంటేషన్ పాస్ చేశారు. బట్ పార్లమెంట్ లో జిఎస్టీ బిల్ పాస్ అయింది ఎప్పుడు అంటే వీ కెన్ సే దట్ ఈస్ ఇన్ 2014. సో 2014 లో బిల్ పాస్ చేశారు. సో బేస్డ్ ఆన్ విచ్ అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీ కెన్ సే దట్ ఈస్ 122nd అమెండ్మెంట్. సో 122nd అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ జిఎస్టీ వాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ పాస్డ్ ఇన్ పార్లమెంట్ ఓన్లీ. బిల్లు పాస్ అయింది 122nd అమెండ్మెంట్ ద్వారా పాస్ చేశారు. బట్ జిఎస్టీ వాస్ అప్రూవ్డ్ బేస్డ్ ఆన్ విచ్ అమెండ్మెంట్ అంటే వీ కెన్ సే ద జిఎస్టీ వాస్ అప్రూవ్డ్ ఆన్ 101th అమెండ్మెంట్. సో 101th అమెండ్మెంట్ ఆఫ్ 2016. 2016లో జిఎస్టీ బిల్ అనేది అప్రూవ్ అయింది. అర్థమైందా? సో 2014 జిఎస్టీ బేస్డ్ ఆన్ 122nd అమెండ్మెంట్ బిల్ అవుతుంది. సో ఇది బిల్ అన్నమాట. సో 122nd అమెండ్మెంట్ బిల్ నుంచి జిఎస్టీని పార్లమెంట్ లో పాస్ చేశారు. సో తర్వాత జిఎస్టీ అప్రూవ్ అయింది ఏ బిల్ నుంచి అండి అంటే అప్రూవ్ చేసింది అమెండ్మెంట్ ఏది అంటే 101. అంటే మీనింగ్ ఏం లేదండి. సో మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం పార్లమెంట్ లో, అదే మన కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ అయిన దగ్గర నుంచి ఇండియాలో 122 బిల్స్ ని పార్లమెంట్ లో పాస్ చేశారు. దాంట్లో ఎన్ని బిల్స్ అప్రూవ్ అయినాయి? 101 బిల్స్ అని అప్రూవ్ అయినాయి. సో బిల్లు పాస్ చేసిన బిల్ ఏదంటే 122nd అని చెప్పాలి, అప్రూవ్డ్ బిల్ అంటే 101th అమెండ్మెంట్ బిల్ అని చెప్పాలి. సో వీటిక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా? సో 122nd బిల్ ద్వారా పార్లమెంట్ లో పాస్ అయింది, అప్రూవ్ అయింది 101th ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అని చెప్పాలి. సో ఇది బిల్లు, ఇది అమెండ్మెంట్ అవుతుంది. క్లియర్ కదా? సో సో ఫైనల్ గా జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ ఇండియాలో 2016 అప్రూవ్ అయింది. బట్ ఇంప్లిమెంట్ అయింది ఎప్పుడు అంటే 2017 అని చెప్తామండి. సో అందుకే ఏ రోజు నుంచి వచ్చింది? 1st of July కాబట్టి వీ కెన్ సే 1st July ఈస్ కాల్డ్ యాజ్ ఎ జిఎస్టీ డే. సో సేమ్ 1st July ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది, నేషనల్ డాక్టర్స్ డే అని కూడా అంటాం. నేషనల్ డాక్టర్స్ డే ఈజ్ ఆల్సో ఆన్ 1st July. నేషనల్ డాక్టర్స్ డే. సో నేషనల్ డాక్టర్స్ డే ఎందుకు అంటామంటే దిస్ ఈజ్ వన్ ఫేమస్ పర్సన్ పుట్టినరోజు అనమాట. ఆయన ఒక ఫేమస్ డాక్టర్ అని చెప్పొచ్చు. అండ్ అలా సేమ్ వే హీజ్ అ పొలిటీషియన్ ఆల్సో. అతను ఒక పొలిటీషియన్ యాజ్ వెల్ యాజ్ ఒక డాక్టర్ అనమాట. అతని పేరు బీసీ రాయ్ అంటాం. సో యాక్చువల్లీ హీజ్ అ సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ స్టేట్. సో ఆయన పుట్టినరోజు, చనిపోయిన రోజు ఒకే రోజు. అది ఏ రోజు అండి అంటే 1st July. సో కాబట్టి 1st July మనం ఏమంటామంటే నేషనల్ డాక్టర్స్ డే అని కూడా పిలుస్తాం. సేమ్ డే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ డే, ఎస్బీఐ. సో ఎస్బీఐ ఫార్మేషన్ డే ఏ రోజు? సో ఎస్బీఐ ఫార్మేషన్ డే ఈజ్ ఆల్సో ఆన్ 1st of July. అలాగే ఈ రోజున ఇంటర్నేషనల్ జోక్స్ డే ఉంది, అలాగే చార్టెడ్ అకౌంటింగ్స్ డే కూడా ఉన్నాయి. ఏ రోజు అంటే 1st of July అండి. సో 1st July చూడండి, జిఎస్టీ డే ఒకటి, నేషనల్ డాక్టర్స్ డే ఒకటి, అలాగే అండ్ ఎస్బీఐ ఫార్మేషన్ డే, ఇంటర్నేషనల్ జోక్స్ డే, అలాగే చార్టెడ్ అకౌంటింగ్స్ డే, ఇవన్నీ కూడా 1st July వస్తాయి. సో ఎగ్జామినేషన్స్ కి ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. సో జిఎస్టీ అనేది ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్ అంటే యూ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి indirect tax replaced with the excise entry tax, excise duty, sales tax, service tax, VAT and entertainment. ఇలా కొన్ని ట్యాక్స్ అని జిఎస్టీ తో రీప్లేస్ చేయడం జరిగింది. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫర్ టుడే సెషన్ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్? తెలంగాణ స్టేట్ గవర్నర్ పేరు ఏంటి? సో తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఇతను సెకండ్ గవర్నర్ అని చెప్పొచ్చు. సో ఇంతకుముందు గవర్నర్ ఆంధ్రాకి తెలంగాణకి కలిపి ఉన్నారు.
నరసింహన్, ఈఎస్ఎల్ నరసింహన్ అనే పర్సన్ ఆంధ్ర తెలంగాణకి గవర్నర్ అని చెప్పొచ్చు. సో తర్వాత ఆయన ప్లేస్లో రీప్లేస్గా కొత్తగా అపాయింట్ అయిన గవర్నర్ ఎవరేంటి అంటే తమిళిసై సుందరరాజన్. తమిళిసై సౌందరరాజన్. Soundararajan is a person is Soundararajan is currently acting as a governor of తెలంగాణ స్టేట్ అండి. సో నిన్న క్లాస్లో మనకి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన నిన్న ఎగ్జామినేషన్స్లో హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పేరు అడిగారు, జయరామ్ ఠాకూర్. సో ఇప్పుడు అడిగింది గవర్నర్ అడిగారండి. సో ఎగ్జామినేషన్స్లో అర్థమవుతుంది కదా మీకు, గవర్నర్స్ అడుగుతున్నారు అలాగే చీఫ్ మినిస్టర్స్ కూడా అడుగుతున్నారు. సో దాని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరేంటి, బిశ్వభూషణ్ హరిచందర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అంటాం. తమిళనాడు గవర్నర్ పేరేంటి, బన్వారీలాల్ పురోహిత్ ఈజ్ తమిళనాడు స్టేట్ గవర్నర్ ఓన్లీ. ఎడపాడి పళనిస్వామి అక్కడ చీఫ్ మినిస్టర్ అవుతారు. సో కేరళ స్టేట్ కి సీఎం కూడా అడిగారు పేపర్లో, పినయన్ విజయన్, పి విజయన్ అంటాం. పినరయి విజయన్ అనే పర్సన్ కేరళ స్టేట్ కి చీఫ్ మినిస్టర్. ఆ క్వశ్చన్ ఆల్రెడీ నెక్స్ట్ స్లైడ్ లో వస్తుంది మీకు. సో చూడండి, మధ్యప్రదేశ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ పేరేంటి, దట్ ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈజ్ మధ్యప్రదేశ్ స్టేట్ చీఫ్ మినిస్టర్. మరి గవర్నర్ ఎవరు, ఆనందీబేన్ పటేల్. ఓకేనా. సో నైఫీరియో ఈజ్ నాగాలాండ్ స్టేట్ చీఫ్ మినిస్టర్, ఆర్ రవి. సో అండ్ ఆ పర్సన్ నాగాలాండ్ కి గవర్నర్ అవుతారండి. ఓకేనా. సో అలాగే ప్రతి స్టేట్ కి సత్యపాల్ మాలిక్ ఈజ్ గవర్నర్ ఆఫ్ మేఘాలయ స్టేట్. రీసెంట్ గా గోవా స్టేట్ నుంచి ఆ పర్సన్ మేఘాలయ స్టేట్ కి ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. ఓకే. సో దెన్ అండ్ సి ఎగ్జామినేషన్స్ లో ఒకసారి స్టేట్ చీఫ్ మినిస్టర్స్ గవర్నర్స్ ఒకసారి ఫోకస్ చేసుకోండి. యోగి ఆదిత్యనాథ్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. ఉత్తరాఖండ్ కి బేబీ రాణి మౌర్య ఈజ్ గవర్నర్. త్రివేంద్ర సింగ్ రావత్ అనే పర్సన్ అక్కడ గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. ఓకే. వెస్ట్ బెంగాల్ కి మమతా బెనర్జీ ఈజ్ చీఫ్ మినిస్టర్. ఎస్, జగదీప్ ధన్కర్ అనే పర్సన్ వెస్ట్ బెంగాల్ కి గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. ఓకేనా. సో ద నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈస్ వెన్ యూ కెన్ సెలబ్రేట్ ద కాన్స్టిట్యూషన్ డే. సో కాన్స్టిట్యూషన్ డే ఏ రోజు అండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి నవంబర్ 26 అండి. సో నవంబర్ 26 మనకి కాన్స్టిట్యూషన్ డే. సో ఎందుకు అంటే 1949 నవంబర్ 26వ తారీఖున ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సో డ్రాఫ్టింగ్ కమిటీస్ ఉన్నారు చూసారా, వాళ్ళంతా కాన్స్టిట్యూషన్ ని ప్రిపేర్ చేసి సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి సబ్మిట్ చేసిన రోజు 1949 నవంబర్ 26. సో ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ హాస్ యాక్సెప్టెడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆన్ ద సేమ్ డే. అండ్ ఫైనల్లీ ద కాన్స్టిట్యూషన్ వాస్ అప్రూవ్డ్ ఆన్, ఫైనల్ కాన్స్టిట్యూషన్ అప్రూవ్ అయింది ఎప్పుడు అంటే 1950 జనవరి 26 అంటాం. ఓకేనా. సో 1949 నవంబర్ 26 ద కాన్స్టిట్యూషన్ వాస్ యాక్సెప్టెడ్, ఇట్ వాస్ అప్రూవ్డ్ ఆన్ 26th ఆఫ్ జనవరి 1950. సో అందుకే ఈ రోజున ఏమంటామండి అంటే నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డే కింద సెలబ్రేట్ చేస్తారు. జనవరి 26న మనకు తెలిసిందేగా, దిస్ డే ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిపబ్లిక్ డే అంటాం. ఈ రిపబ్లిక్ డే వచ్చిన 2 రోజుల తర్వాత 1950 జనవరి 28న మన ఇండియాలో మనకి సుప్రీంకోర్టుని స్టార్ట్ చేశారు. ఓకేనా. సుప్రీంకోర్టు అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. హెచ్జే కనియా అనే పర్సన్ ఫస్ట్ సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ కింద యాక్ట్ చేస్తున్నారు. సార్ నిన్న క్లాస్లో వీటి గురించి మాట్లాడాం. సరే, ఇదే నవంబర్ 26న మనకి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఏంటి అంటే దట్ ఈస్ నేషనల్ మిల్క్ డే అంటాం. నేషనల్ మిల్క్ డే. సో నేషనల్ మిల్క్ డే ఏ రోజు అండి అంటే నవంబర్ 26. బికాస్ ద రీజన్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, వర్గీస్ కురియన్ అని పేరు చెప్తాం. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరండి, వర్గీస్ కురియన్. సో ఆయన పుట్టినరోజు అనమాట. సో ఈ రోజు ఇండియాలో ప్రపంచం మొత్తం మీద మిల్క్ ప్రొడక్షన్ లో ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది అంటే ద ఆన్సర్ ఇండియా అని చెప్తాం. మరి ఇండియా ఆ ప్లేస్ లో ఉండడానికి రీజనే వర్గీస్ కురియన్. సో ఇండియాలో చాలా ఒక డైరీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఇండియాలో. సో ఇండియాలో డైరీ ఫార్మ్స్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా మనకి బెస్ట్ గా చెప్పాలంటే అమూల్ ప్రొడక్ట్స్ ఇండియాలో ఉన్నాయి చూసారా. సో అమూల్ ప్రొడక్ట్స్ కి ఫౌండరే ఈ వర్గీస్ కురియన్ అని చెప్పొచ్చు. సో అలాంటి ఫేమస్ పర్సన్ యొక్క పుట్టినరోజు ఈ రోజు కాబట్టి వీ కెన్ సే ద డే ఈస్ కన్సిడర్ యాజ్ ఏ నేషనల్ మిల్క్ డే కిందకి కన్సిడర్ చేస్తాం. అలాగే మరి నవంబర్ లో ఉన్న ఇంకొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామా. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ నవంబర్ మంత్ అంటేనే చూడండి, నవంబర్ 11వ తారీఖు చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ ఈస్ నేషనల్ ఎడ్యుకేషన్ డే అంటాం. సో నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎవరి పుట్టినరోజు ఇది. సో నేషనల్ ఎడ్యుకేషన్ డే దిస్ ఈస్ బర్త్డే ఆఫ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అంటాం. సో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఇండియాకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో ఇండియాకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన పుట్టినరోజు కాబట్టి ఈ రోజున నేషనల్ ఎడ్యుకేషన్ డే కింద డిక్లేర్ చేశాం. సో ఈయన పేరు మీద మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ కూడా జరుగుతుంది. మన రీసెంట్ గా మన 29th ఆఫ్ ఆగస్ట్న మనకి నేషనల్ స్పోర్ట్స్ డే ఇచ్చారు. సో దాంట్లో పంజాబ్ యూనివర్సిటీకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ కూడా రావడం జరిగింది అనమాట. సో ఇది క్వశ్చన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను నేషనల్ స్పోర్ట్స్ అవార్డులో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ పంజాబ్ యూనివర్సిటీకి రావడం జరిగిందండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది ఈయన పేరు మీద స్టార్ట్ చేసింది. సరే, మరి నవంబర్ 10వ తారీఖున ఇంపార్టెన్స్ ఏంటి అంటే దిస్ డే ఈస్ కాల్డ్ యాజ్ ఏ వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అంటాం. వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ and development. So that is also the important of World Science Day for Peace and Development. See, that is the 10th. So alage November 12th importance enti, that is a World Pneumonia Day. Pneumonia. So pneumonia అనేది ఒక లంగ్ డిసీజ్ కదా. సో pneumonia day is also there on 12th of
నవంబర్. సో 14th ఆఫ్ నవంబర్ ఈజ్ వీ కెన్ సే 14th నవంబర్కి మనకి ఒక 3 ఇంపార్టెంట్ చెప్పొచ్చు. ఒకటి దిస్ డేస్ వీ నో చిల్డ్రన్స్ డే, ఇది తెలిసిందే అందరికీ. సో సేమ్ డేస్ కళాసే డయాబెటీస్ డే, వరల్డ్ డయాబెటీస్. సో వరల్డ్ డయాబెటీస్ డే ఎప్పుడు అండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి డయాబెటీస్ డే ఎప్పుడు అండి అంటే ద ఆన్సర్ 14th. సేమ్ డే ఇస్ కన్సిడర్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈ డే రసగుల్లా డే అని కూడా డిక్లేర్ చేసింది, రసగుల్లా. సో ఎగ్జామినేషన్స్ లో అడగొచ్చండి, 2019లో రసగుల్లా డే డిక్లేర్ చేశారు. సో ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఫేమస్ స్వీట్ రసగుల్లా, సో కాబట్టి రసగుల్లా డే కూడా డిక్లేర్ అయింది అనమాట. ఓకేనా. సో నెహ్రూ గారి పుట్టినరోజున డయాబెటీస్ డే. చూడండి ఇంకోటి సింపుల్ గా గుర్తుపెట్టుకో, రసగుల్లా తింటే డయాబెటీస్ వస్తుంది. సో రసగుల్లా అనేది స్వీటేగా, డయాబెటీస్ అనేది షుగరే కదా. సో కాబట్టి రసగుల్లా తింటే స్వీట్ వస్తుంది, ఐ మీన్ షుగర్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఓకేనా. సరే, నెహ్రూ గారికి పుట్టినరోజుకి 2 రోజుల ముందు నిమోనియా డే అనమాట. సరే నెక్స్ట్ వన్ చూద్దాం. నేను నవంబర్ దెన్ 18th యూ కెన్ సే వరల్డ్ సిటిజన్స్ డే. వరల్డ్ సిటిజన్స్ డే ఎప్పుడు అంటే వరల్డ్ సిటిజన్స్ డే ఈజ్ వీ కెన్ సే సిటిజన్స్ డే నవంబర్ 18th అవుతుంది. ద 19th ఆఫ్ నవంబర్ ఈజ్ యూ కెన్ సే ఈ రోజు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు అండి. కాబట్టి ఈ రోజు మనకి చాలా ఇంపార్టెన్సే ఉన్నాయి. సో ఇందిరాగాంధీ బర్త్డే కాబట్టి సేమ్ డే ఈస్ కన్సిడర్ యాజ్ ఏ నేషనల్ ఇంటిగ్రేషన్. బికాస్ ఆఫ్ ఇందిరాగాంధీ బర్త్డే ద డే వాస్ అనౌన్స్డ్ యాజ్ ఏ నేషనల్ ఇంటిగ్రేషన్ డే. సో గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఇంటిగ్రేషన్ డే అంటాం. ఏ రోజు అది? నవంబర్ 19. సో నవంబర్ 19th ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వరల్డ్ సిటిజన్స్ డే. సో వరల్డ్ సిటిజన్స్, ఓకేనా, వరల్డ్ సిటిజన్స్ డే కూడా ఇదే రోజు. ఇదే రోజున ఇంటర్నేషనల్ మెన్స్ డే కూడా, ఇంటర్నేషనల్ మెన్స్. సో ఇంటర్నేషనల్ మెన్స్ డే కూడా ఇదే రోజు అవుతుంది. సో మెన్స్ డే అని రాస్తున్నానండి, ఇంటర్నేషనల్ మెన్స్ డే. సో సేమ్ డే ఈ నవంబర్ 19th ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. ద సేమ్ డే ఇస్ కన్సిడర్ యాజ్ ఏ వరల్డ్ టాయిలెట్స్ డే. సో వరల్డ్ టాయిలెట్స్ డే ఏ రోజు అండి అంటే నవంబర్ 19th అవుతుంది. సో ఓకేనా, చూడండి ఒకసారి ఏమి ఇంపార్టెన్స్ వచ్చి. సో పైన మీకు క్లియర్గా అర్థమవుతుందా? నేషనల్ ఇంటిగ్రేషన్ డే అండి. సో 19th నవంబర్ నేషనల్ ఇంటిగ్రేషన్ డే రాశాను. తర్వాత ఇది సిటిజన్స్ అవుతుంది, సిటిజన్స్ డే. ఇది ఇంటర్నేషనల్ మెన్స్ డే. ఇదేంటండి అంటే ఇంటర్నేషనల్ మెన్స్ డే కదా. నెక్స్ట్ వన్ వచ్చి వరల్డ్ టాయిలెట్స్ డే. సో ఇవన్నీ మనకి నవంబర్ 19th అవుతాయండి. అలాగే వరల్డ్ ఫిషరీ డే. సో వరల్డ్ ఫిషరీ డే ఎప్పుడు? సో లెట్స్ సీ ద పాయింట్. వరల్డ్ ఫిషరీ డే 21st ఈస్ కన్సిడర్ యాజ్ ఏ వరల్డ్ ఫిషరీ డే. ఫిషరీ అనమాట. వరల్డ్ ఫిషరీ డే ఏ రోజు అండి అంటే దట్ ఈస్ వీ కెన్ సే దట్ ఈస్ 21st అండి. అలాగే 20th మనకి యూనివర్సల్ చిల్డ్రన్స్ డే అంటాం. యూనివర్సల్ చిల్డ్రన్స్ డే, యూనివర్సల్ చిల్డ్రన్స్ యూనివర్సల్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు? ఇది నవంబర్ 20 అవుతుంది అనమాట. సో 20 యూనివర్సల్ చిల్డ్రన్స్ డే, 21st ఈస్ వరల్డ్ ఫిషరీ డే అంటాం. అలాగే ఈ రోజున మనకి టెలివిజన్ డే కూడా ఉంది. ఏ రోజు? 21st వచ్చి టెలివిజన్ డే కూడా ఉందండి. అండ్ ఇంకొకటి నవంబర్ 13వ తారీఖున, ఈ సంవత్సరం నవంబర్ 13వ తారీఖు మనకి ఏమొచ్చిందంటే ఆయుర్వేద డే అంటాం. ఆయుర్వేద. సో ఆయుర్వేద డే ఈ సంవత్సరం వచ్చేటప్పుడు నవంబర్ 13వ తారీఖు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు రావాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే దీపావళికి ముందు ధన్వంతరి వస్తుంది చూసారా, ఆ రోజు వస్తుంది అనమాట ఈ ఆయుర్వేద డే అనేది. ఓకేనా. సరే దెన్ 25th ఆఫ్ నవంబర్ నిన్న క్లాస్లో చెప్పాను, మీకు గుర్తుందో మర్చిపోయారు. అది ఏంటండి అంటే సో ఇంటర్నేషనల్ డే ఫర్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ ఓన్లీ. సో ఇంటర్నేషనల్ డే ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. సో వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అని రాస్తున్నాను, ఇంటర్నేషనల్ డే ఫర్ వైలెన్స్ అగైనెస్ట్ అనమాట. సో వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. సో దిస్ డే వాజ్ ఆన్ సో 25th ఆఫ్ నవంబర్ అని చెప్తామండి. అలాగే 25th ఆఫ్ నవంబర్ మనకి వరల్డ్ నాన్ వెజిటేరియన్స్ డే కూడా, నాన్ వెజ్. సో నాన్ వెజిటేరియన్స్ డే ఎప్పుడు అండి అంటే వీ కెన్ సే దట్ ఈస్ ఆల్సో 25th ఆఫ్ నవంబర్ అని చెప్తాం. సో 26th ఆల్రెడీ రాశాం కదా, దట్ ఈస్ నేషనల్ కాన్స్టిట్యూషన్ డే. అండ్ అలాగే ఆ రోజున మనకి నేషనల్ లా డే కూడా, నేషనల్ లా డే కూడా ఏ రోజు అంటే 26th ఆఫ్ నవంబరే. అదే రోజున మనకి నేషనల్ మిల్క్ డే కూడా అవుతుంది అనమాట. సో 9th ఆఫ్ నవంబర్, సో 9th నవంబర్ ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే 9th నవంబర్ ఈజ్ యూ కెన్ సే దట్ ఈస్ లీగల్ సర్వీస్ డే. లీగల్ సర్వీస్ డే దట్ ఈస్ ఆన్ 9th నవంబర్ అండి. సో 7th నవంబర్ ఈస్ యూ కెన్ సే దట్ ఈస్ 7th నవంబర్ యూ కెన్ సే నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే. నేషనల్ క్యాన్సర్, సో నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే వచ్చేటప్పటికి 9th అవుతుంది. 5th ఈస్ కన్సిడర్ యాజ్ ఏ సునామీ అవేర్నెస్ డే. సునామీ అవేర్నెస్ డే ఏ రోజు అంటే దట్ ఈస్ 5th ఆఫ్ నవంబర్. సో ఇవన్నీ కూడా నవంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ డేట్స్ ఏనండి. సో ఒకటి 5th సునామీ అవేర్నెస్ డే, 7th ఈస్ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే, 9th ఈస్ లీగల్ సర్వీసెస్ డే, 10th దట్ ఈస్ వరల్డ్ పీస్ అండ్ వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అవుతుంది. 11th ఈస్ నేషనల్ ఎడ్యుకేషన్, 12th నిమోనియా, 14th ఈస్ డయాబెటీస్. సో దెన్ 17th ఈస్ నేషనల్ జర్నలిజం డే, 17th. 18th is adults day is 18th is we can say adults day అండి. 19th is we can say citizens day. సో అలా మొత్తం ఇంపార్టెన్స్ కంప్లీట్ చేసాం. లెట్స్ సీ ద సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ పాయింట్ యూ కెన్ సీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో హూ డిస్కవర్డ్ ద సెల్ ని ఎవరు డిస్కవర్ చేశారు అంటున్నాం. 1665లో సెల్ డిస్కవర్ చేసిన పర్సన్ పేరు ఏంటంటే రాబర్ట్ హూక్ అనే పర్సన్ సెల్ ని డిస్కవర్ చేశారండి. రాబర్ట్ హూకే. సో ఈ పర్సన్ ఎప్పుడు 1665 సెల్ ని డిస్కవర్ చేయడం జరిగింది. సరే,
మరి సెల్ న్యూక్లియస్ ని డిస్కవర్ చేసిన పర్సన్ ఎవరు? సెల్ న్యూక్లియస్. సెల్ న్యూక్లియస్ ఈస్ డిస్కవర్డ్ బై ద పర్సన్ ఈస్ వీ కెన్ సే రాబర్ట్ బ్రౌన్. సో పేర్లు కన్ఫ్యూజ్ అవుదండి. రాబర్ట్ బ్రౌన్, ఇతను రాబర్ట్ హూక్, ఇతను రాబర్ట్ బ్రౌన్ అన్నమాట. సో అలాగే మరి సెల్ థియరీని డిస్కవర్ చేసిన పర్సన్ ఎవరు? సెల్ థియరీ. సో సెల్ థియరీ వాస్ డిస్కవర్డ్ బై ద పర్సన్ ఈస్ కాల్డ్ యాస్ ఏ సచ్. సో దిస్ పర్సన్ ఈస్ వీ కెన్ సే సచ్దెల్, సచ్దెల్ సచ్ వన్. సో సచ్ వన్ ఎస్సిహెచ్ అండి, ఎస్సిహెచ్, వీ కెన్ సే ఎస్సిహెచ్. ఓకేనా? సచ్ లే దెన్, సచ్ ఎస్సిహెచ్, సచ్ లే దెన్, సచ్ లే దెన్ ఎస్సిహెచ్ డబ్ల్యూఓఎన్. సో ఈ పర్సన్స్ అనమాట. సో సచ్ దెన్ సచ్ వన్ దిస్ పర్సన్ హ్యాస్ డిస్కవర్డ్ ద సెల్ థియరీ అని చెప్తాం. అలాగే దెన్ మైటోకాండ్రియాని డిస్కవర్ చేసిన పర్సన్ ఎవరు? హూ డిస్కవర్డ్ ద మైటోకాండ్రియా? సో మైటోకాండ్రియా ఈస్ ద పర్సన్ హ్యాస్ హూ డిస్కవర్డ్, దిస్ పర్సన్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆల్బర్ట్. Mitochondria is Albert 1 Kellison. Albert 1 Kellison. So this person has discovered the mitochondria. ఓకేనా? కెలిసన్ ఈ పర్సన్స్ మైటోకాండ్రియాని డిస్కవర్ చేశారు. న్యూక్లియస్ రాబర్ట్ బ్రౌన్. సెల్ హ్యాస్ డిస్కవర్డ్ బై ద రాబర్ట్ హోక్. దెన్ సెల్ థియరీ హ్యాస్ డిస్కవర్డ్ బై సెచ్లెన్ షెష్వన్. దిస్ పర్సన్ హ్యాస్, వీళ్ళందరూ కూడా ఈ కొన్ని రిలేషన్ ఫీల్డ్స్ అండి. సో ఎగ్జామినేషన్స్ లో అడగడానికి స్కోప్ ఉంది కదా అంటాం. ఓకేనా? దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ రిసీవ్డ్ ద రాజు ఖేల్ రత్న అవార్డ్? సో రీసెంట్ గా రాజు ఖేల్ రత్న అవార్డు ఎవరికి ఇచ్చారంటాం. సో ఈ అవార్డ్స్ మొత్తం ఏ రోజు ఇస్తారండి అంటే, సో దీస్ ఆల్ అవార్డ్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఆన్ ద ఆగస్ట్ 29th ప్రజెంట్ చేస్తారు. సో వై దట్ గివెన్ ద అవార్డ్స్ ఆన్ ఆగస్ట్ 29? బికాస్ ఆగస్ట్ 29th ఈస్ యూ కెన్ సే దిస్ ఈస్ అ నేషనల్ స్పోర్ట్స్ డే. ఈ రోజున నేషనల్ స్పోర్ట్స్ డే అంటాం. సో మరి నేషనల్ స్పోర్ట్స్ డే ఎవరికి రిప్రజెంటేషన్ గా చేస్తారండి? సో నేషనల్ స్పోర్ట్స్ డే ఈస్ గివెన్ ట్రిబ్యూట్ ఫర్, ఈ నేషనల్ స్పోర్ట్స్ డే ఎవరికి గుర్తుగా చేస్తారంటే ధ్యాన్ చంద్. సో ధ్యాన్ చంద్ బర్త్డే రోజున చేస్తారు. ధ్యాన్ చంద్ బర్త్డే రోజున మన ఇండియన్ గవర్నమెంట్ అనేది నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేస్తారు. ఈ రోజున మనకి ఇండియాలో ఉన్న చాలా మంది పర్సన్స్ కి, స్పోర్ట్స్ ప్లేయర్ కి స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రజెంట్ చేస్తారు. సో వాటిలో మనకి వీ కెన్ సే వన్ ఆఫ్ ద అవార్డ్, బిగ్గెస్ట్ అవార్డ్ అని చెప్పొచ్చు, హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డ్ రాజు ఖేల్ రత్న అవార్డ్. సో రాజు ఖేల్ రత్న అవార్డ్ ఎవరికి ఇస్తారంటే స్పోర్ట్స్ ప్లేయర్స్ కి. తర్వాత ద్రోణాచార్య అవార్డు ఇస్తారు. ద్రోణాచార్య అవార్డు అవ్వచ్చు. దెన్ తర్వాత ధ్యాన్ చంద్ అవార్డు కానీ, రాష్ట్రీయ ఖేల్ పురస్కార్ అవార్డ్స్ కావచ్చు, అలాగే టెన్జింగ్ నార్గే అవార్డ్స్ కానీ, ఇలా చాలా అవార్డ్స్ అనేది ఈ డేన ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ హూ విల్ గివ్ అంటే ద ఆన్సర్ షుడ్ బి మన రామ్నాథ్ కోవింద్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ ప్రజెంట్ దీస్ అవార్డ్స్ టు ఆల్ ద పీపుల్. క్లియర్ కదా? సరే ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా మన రాజు ఖేల్ రత్న అవార్డు ఎంతమందికి ఇచ్చారండి అంటే, వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి 5 పర్సన్స్ కి ఇచ్చారండి. 5గురికి రాజు ఖేల్ రత్న అవార్డు ఇచ్చారు. సో వాళ్ళలో ఫస్ట్ పర్సన్, వన్ ఆఫ్ ద పర్సన్, హీఈస్ అ క్రికెటర్, వినో రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ గురించి మనకు తెలిసిందే కదా. సో రోహిత్ శర్మ, సో దిస్ పర్సన్ హాస్ రిసీవ్డ్ ద రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్. సో ఇతనితో పాటు ఇంకెవరికి ఇచ్చారండి అంటే, దిస్ పర్సన్ రిసీవ్డ్ ద అవార్డ్ ఇన్ క్రికెట్. ఇతనికి క్రికెట్ లో ఇవ్వడం జరిగింది. తర్వాత మునియప్ప అనే ఒక పర్సన్ కి కూడా, మునియప్ప. సో మునియప్ప ఈజ్ ఆల్సో గాటే, ఈ పర్సన్ కూడా రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ప్రజెంట్ చేశారు. ఇతను ఎవరండి అంటే, హీస్ అ పారా అథ్లెట్. సో దిస్ పర్సన్ ఈజ్ వన్ ఆఫ్ ద పారా అథ్లెట్ అండి. ఇతను కూడా ఈ అవార్డు ప్రజెంట్ చేయడం చేసింది. తర్వాత నెక్స్ట్ వన్ మోర్ పర్సన్ హ్యాస్ గాట్, అండ్ మోనికా భాత్రా. See, we can say Monica Bhatra. So this person has also got a Raju Khel Ratna Award, and she is a TT, table tennis andi. Next person we can say Vinesh Fogart. Vinesh Fogart. So who is Vinesh Fogart? So this person has ఈ వినేష్ ఫోగట్ కి ఇచ్చారు కదా, ఇతను ఒక రెజ్లర్ అండి. దిస్ పర్సన్ ఈజ్ రెజ్లర్. అలాగే లాస్ట్ 5th పర్సన్ ఈజ్ యూ కెన్ సే ఎస్ రాణి. ఎస్ రాణికి కూడా ప్రజెంట్ చేశారు. షీ గాట్ ఏ అవార్డ్ ఇన్ హాకీ ఓన్లీ. ఈవిడికి హాకీలో ప్రజెంట్ చేశారు. ఓకేనా? రోహిత్ శర్మ క్రికెట్, మునియప్ప పారాథ్లెట్, అండ్ మోనికా భాత్రా టేబుల్ టెన్నిస్. ద నెక్స్ట్ వన్ ఈజ్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్ అని. ఎస్ రాణి, ద పర్సన్ హ్యాస్ గాట్ అవార్డ్ ఇన్ హాకీ. హాకీలో ఈ పర్సన్ కి ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకేనా? అలాగే మనకి అర్జున్ అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారండి అంటే, అర్జున్ అవార్డ్స్ అడగొచ్చు ఒకేసారి. అర్జున్ అవార్డ్స్ మొత్తం 27 మందికి అర్జున్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి ద్రోణాచార్య అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారండి అంటే, 8 మందికి ద్రోణాచార్య అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ధ్యాన్ చంద్ అవార్డు 15 మందికి ఇవ్వడం జరిగిందండి. సో ఓకే, ఇది ధ్యాన్ చంద్ అవార్డు, ఇది ద్రోణాచార్య, ఇది అర్జున్ అవార్డ్స్, ఇవి రాజు ఖేల్ రత్న అవార్డ్స్ అనమాట. సో ఇలా రీసెంట్ గా మన 29th ఆగస్టున ఈ పర్సన్స్ కి రాజు ఖేల్ రత్న పురస్కార్స్ ఇవ్వడం జరిగిందండి. సో దిస్ ఇస్ హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ హెచ్టిపి? సో ఇది ఒక కంప్యూటర్ వర్డ్ కదా. సో మన కంప్యూటర్స్ లో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సో నిన్న హార్ట్ ఆఫ్ వాట్ ఈస్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని క్వశ్చన్ అడిగారు నిన్న మార్నింగ్ స్లాట్ లో. దాన్ని ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ హెచ్టిటిపి. సో హెచ్టిటిపి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? హైపర్ టెక్స్ట్. సో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్
ప్రోటోకాల్ అంటాం కదా, ప్రోటోకాల్. సో దట్ ఈస్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ హెచ్డిటిపి అండి. మరి అలాగే ఇంకొన్ని ఫుల్ ఫామ్స్ చూద్దాం, జనరల్గా మన వీటిలో కంప్యూటర్లు అడిగే ఫుల్ ఫామ్స్ అనేవి. దెన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ హెచ్టిఎంఎల్? సో మనం చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హెచ్టిఎంఎల్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. సో హెచ్టిఎంఎల్ మీన్స్ వీ కెన్ సే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండి. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్తాం. అలాగే ఇంకొకటి ఎక్స్హెచ్టిఎంఎల్ కూడా ఉందిగా, ఎక్స్హెచ్టిఎంఎల్. సో ఇది ఎక్స్టెన్సిబుల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం, ఎక్స్టెండబుల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దట్ ఈస్ యూఆర్ఎల్? యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎగ్జామ్లో అడిగారుగా ఇది కూడా. సో యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటాం, యూనిఫామ్. సో ద ఆన్సర్ షుడ్ బి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. Uniform resource locator, that is a US URL. What is the full form of USB? Universal serial bus. Universal serial bus antam. So that is a full form of universal serial. Okay, serial bus. Universal serial bus is a full form of USB అండి. Then what is the full form of LAN? LAN full form ఏమవుతుంది? ఇది లోకల్ ఏరియా నెట్వర్క్ అవుతుంది. L for లోకల్ ఏరియా నెట్వర్క్. WAN, WAN అంటే ఏంటి? WAN మీన్స్ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. సో చూడండి, ఏఎన్ అంటే నెట్వర్కే. సో ఫస్ట్ లెటర్ ఒకటే కొంచెం డౌట్గా ఉంటుంది. ఎల్ ఫర్ లోకల్, వై ఫర్ దట్ ఈస్ డబ్ల్యూ ఫర్ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. సో అలాగే ఎంఏఎన్, మ్యాన్ కూడా ఉందిగా. మ్యాన్ మీన్స్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటాం. సో అలాగే SAN, SAN స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటాం. స్టోరేజ్ ఏరియా నెట్వర్క్, దట్ ఈస్ WAN మీన్స్. అలాగే గ్యాన్ కూడా ఉందిగా, GAN. సో గ్యాన్ ఫుల్ ఫామ్ ఏంటి? గ్లోబల్ ఏరియా నెట్వర్క్ అంటాం. సో ద ఆన్సర్ షుడ్ బి గ్లోబల్ ఏరియా నెట్వర్క్. అలాగే దెన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టీసీపీ? టీసీపీ ఫుల్ ఫామ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటాం. ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ప్రోటోకాల్. ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ టీసీపీ. మరి టీసీబీ ఈజ్ ఆల్సో ఓకేనా. అలాగే ఎస్ఏ అంటే SAN, ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటాం. ఎన్ఐసి ఫుల్ ఫామ్ ఏంటి? నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ GUI? GUI ఫుల్ ఫామ్ ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం, యూజర్ ఇంటర్ఫేస్. దెన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూడిపి? యూడిపి ఫుల్ ఫామ్ ఏంటి? యూడిపి యూజర్ డేటా ప్రోటోకాల్, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్, యూజర్ డేటాగ్రామ్. సో యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అంటాం, ప్రోటోకాల్. సో వాట్ ఈస్ ఐపీ? ఐపీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటాం. సో వాట్ ఈస్ ఐఎస్పి అంటే? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఐఎస్పి ఫుల్ ఫామ్ ఏమవుతుంది? దట్ ఈస్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇవన్నీ మన కొన్ని ఫుల్ ఫామ్స్ అండి, ఎగ్జామినేషన్స్లో అడగడానికి స్కోప్ ఉన్నాయి. సో ఒకసారి ఈ ఫుల్ ఫామ్స్ మీద ఫోకస్ చేయండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ సి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఆఫ్ ఇండియా? సో ఇండియాలోని హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏది అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా వరల్డ్లో హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి వీ కెన్ సే మౌంట్ ఎవరెస్ట్. సో ఇది వరల్డ్లో అండి. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఎవరెస్ట్ ఉంది చూసారా, ఎవరెస్ట్. సో ఇది వరల్డ్లోనే హైయెస్ట్ మౌంటైన్ పీక్ అంటాం. ఆల్మోస్ట్ దీని హైట్ వచ్చేటప్పటికి 8848 మీటర్స్ ఉందండి. సో 8848 మీటర్స్ అంటాం. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ మౌంటైన్ పీక్ అనొచ్చు. సరే, ఇప్పుడు ఆప్షన్స్లో మీకు ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ ఉంటే బాగుండేది. సరే, ఆప్షన్స్లో మీకు యాక్చువల్గా మనకి కారకోరం అనేది మౌంటైన్ రేంజ్ ఒకటి ఉందండి. సో సెకండ్ ప్లేస్లో చెప్తాం వరల్డ్లోనే. కారకోరం హైయెస్ట్ మౌంటైన్ పీక్ అది. సో ఆల్మోస్ట్ దాని హైట్ కూడా ఆల్మోస్ట్ 8611 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఓకేనా. సరే, ఈ మౌంటైన్ అనేది ఆప్షన్స్లో ఇది కనుక ఉంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆప్షన్స్లో ఇది లేకుండా ఉన్నట్లయితే, ఎందుకంటే కారకోరం రేంజ్ అనేది, కారకోరంని మనం షార్ట్కట్గా K2 అని పిలుస్తాం. సో ఇది సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ అనొచ్చు. ఈ మౌంటైన్ అనేది మనకి ఇండియాకి, అలాగే పాకిస్తాన్కి, చైనాకి, ఇండియా, చైనా, పాకిస్తాన్, సో ఈ 3 ప్లేసెస్ని కలిపి ఉంటుందండి. సో ఈ మూడింటి కిందకి వస్తుందని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఆప్షన్స్లో ఇది ఉన్నట్లయితే మనం దీనికి వెళ్ళొచ్చు. ఇన్ కేస్ లేకపోతే మన ఇండియాలో హైయెస్ట్ మౌంటైన్ ఏమవుతుందంటే కాంచనజుంగా అవుతుంది. సో కాంచనజుంగా మౌంటైన్. సో కాంచనజుంగా మౌంటైన్ ఆల్మోస్ట్ ది హైట్ షుడ్ బి దట్ ఈస్ 8566 మీటర్స్. సో ఈ మౌంటైన్ వచ్చి సిక్కిం ప్లేస్లో ఉంటుందండి. సిక్కింకి దగ్గరలో ఉంటుంది. దట్ ఈస్ మన ఏమంటాం, దట్ ఈస్ సో కాంచనజుంగా మౌంటైన్ అంటాం. సో కాంచనజుంగా మౌంటైన్. సో ఈ కాంచనజుంగా మౌంటైన్ అనేది ఇండియాలో టాప్ మౌంటైన్ అని చెప్పొచ్చు. సరే, సెకండ్ ప్లేస్లో ఉన్న మౌంటైన్ ఏదండి అంటే ఇండియాలో వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ నందాదేవి మౌంటైన్స్ అండి. సో నందాదేవి మౌంటైన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే మనకి నందాదేవి మౌంటైన్స్ వచ్చి ఉత్తరాఖండ్ స్టేట్లోకి వస్తాయి. ఉత్తరాఖండ్. సో నందాదేవి మౌంటైన్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నాయండి. సో ఇది మనకి ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ హైయెస్ట్ మౌంటైన్ అని చెప్పొచ్చు.
సో ఓకేనా. సో ఫస్ట్ అయితే ఇండియాలో కాంచనజుంగా అని చెప్తాం, దట్ ఈస్ 8566 మీటర్స్ అండి. బట్ కానీ ఆప్షన్స్లో కారకోరం ఉన్నట్లయితే వీ హ్యావ్ టు గో ఫర్ కారకోరం అని చెప్పాల్సి వస్తుంది. ఇది లేకుండా ఉన్నట్లయితే వీ హ్యావ్ టు గో ఫర్ కాంచనజుంగా. ఎందుకంటే ఈ మౌంటైన్కి కండిషన్ ఉంది చూసారా, ఇండియా చైనా పాకిస్తాన్ ఈ 3 ప్లేసెస్లో ఆక్యుపై ఉంది కాబట్టి సో ఇది కూడా ప్రయారిటీ ఇవ్వచ్చు. ఉంటే ఇది పెట్టండి, లేకపోతే దెన్ కాంచనజుంగా ఇస్ టాలెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియా, హైయెస్ట్ అని చెప్పొచ్చు. ద సెకండ్ ప్లేస్ ఈస్ యూ కెన్ సే నందాదేవి. నందాదేవిలో మనకి ఉత్తరాఖండ్ స్టేట్లో నందాదేవి నేషనల్ పార్క్ కూడా ఉందిగా. సో ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్న ఫస్ట్ నేషనల్ పార్క్ ఏదంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని చెప్తాం. సరే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వీ కెన్ సీ, లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్. సో సాంచీ స్తూపా హ్యాస్ బికమ్ ద యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ విచ్ ఇయర్? సో సాంచీ స్తూపా అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్ కిందకి ఎప్పుడు మారింది అని అడుగుతున్నారు. సో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ కిందకి ఈ ప్లేస్ని ఎప్పుడు ఇవ్వడం జరిగింది? సో ద ఆన్సర్ వీ కెన్ సే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సో 1989. సో 1989లో సో సాంచీ స్తూపాని సాంచీ స్తూపా ప్లేస్ ఉంది చూసారా, దీన్ని రీసెంట్గా మనకి రీసెంట్గా అంటే 1989లో దీన్ని వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి జాయిన్ చేశారు. సో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఎవరు ఇస్తారండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి యునెస్కో. సో యునెస్కో హ్యాస్ గివింగ్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. సో యాక్చువల్లీ యునెస్కో ఫుల్ ఫామ్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ద హెడ్ ఆఫీస్ ఆఫ్ యునెస్కో వీ కెన్ సే దట్ ఈస్ ఇన్ ఆన్సర్ షుడ్ బి ప్యారిస్లో ఉందండి. ద ప్యారిస్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ కంట్రీ అని చెప్పొచ్చు. ఫ్రాన్స్ కరెన్సీ ఈస్ యూ కెన్ సే యూరో. సరేనా, ఇప్పుడు చూద్దాం. సో 1989లో సాంచి స్తూపా ఇది ఎక్కడుంది, మధ్యప్రదేశ్ స్టేట్లో వస్తుంది అనమాట. సో సాంచి స్తూపాని ఏం డిక్లేర్ చేశారంటే వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి జాయిన్ చేశారు. సో ఇట్ ఈస్ గివింగ్ ద ఒక హిస్టారికల్ ప్లేసెస్ని హెరిటేజ్ లిస్ట్లో జాయిన్ చేస్తూ ఉంటారు. సో టోటల్ ఇండియా కన్సిస్టింగ్ ఆఫ్ టోటల్ ఇండియా మొత్తం మీద హౌ మెనీ హెరిటేజ్ సైట్స్ ఆర్ దేర్? హౌ మెనీ హెరిటేజ్ సైట్స్ ఆర్ దేర్? వీ కెన్ సే టోటల్ 38 హెరిటేజ్ సైట్స్ ఉన్నాయండి. బట్ విచ్ ఈస్ ద ఫస్ట్ హెరిటేజ్ సైట్ ఏది అంటే వీ కెన్ సే ఫస్ట్న అంటే 1983లో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి అదే సంవత్సరం ఎన్ని ప్లేసెస్ని ఇంక్లూడ్ చేశారండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి అజంతా ఒకటి, అజంతా కేవ్స్. సో అజంతా కేవ్స్, అలాగే ఎల్లోరా కేవ్స్, దెన్ ఆగ్రా ఫోర్ట్. సో ఆగ్రా ఫోర్ట్ అలాగే తాజ్ మహల్. సో తాజ్ మహల్ అనమాట. సో ఈ 4 ప్లేసెస్ని 1983 సంవత్సరంలో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి యాడ్ చేశారు. వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి యాడ్ చేయడం జరిగిందనమాట. అలాంటిది మరి సాంచి స్తూపాన్ని ఎప్పుడు ఇంక్లూడ్ చేశారండి అంటే 1989లో ఇంక్లూడ్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. సరే ఇంకొక విషయం అండి, ఇలాంటిదే రీసెంట్గా ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, రామ్సార్ సైట్స్ గురించి అడుగుతున్నారు. రామ్సార్ సైట్స్, సో ఇండియా మొత్తం మీద రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ రామ్సార్ సైట్స్ ఆర్ దేర్ ఇండియా? సో రామ్సార్ సైట్స్ ఇండియాలో మొత్తం మీద ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు వరకు కరెంట్ దెర్ ఆర్ టోటల్ 42. సో ఎందుకంటే 2-3 డేస్ బ్యాక్ ఒక ప్లేస్ని కూడా సోపార్ అనే ఒక ప్లేస్ని, సో లడఖ్లో ఉన్న సోపార్ అనే ఒక ప్లేస్ని కూడా రామ్సార్ సైట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. ఆఫ్టర్ ఇంక్లూడింగ్ దట్ ప్లేస్ లడఖ్ ప్లేస్ ద టోటల్ ఇండియా హ్యావ్ ద 42 రామ్సార్ సైట్స్ ఆర్ దే. సో ఫస్ట్ రామ్సార్ సైట్ ఏది అంటే వీ కెన్ సే ఫస్ట్ రామ్సార్ సైట్ చిలికా లేక్ అండి, చిలికా లేక్. సో చిలికా లేక్ ని ఫస్ట్ రామ్సార్ సైట్ కింద డిక్లేర్ చేశారు. సో చిలికా లేక్ ఈస్ ఇన్ బిలాంగ్స్ టు ఒడిశా స్టేట్ లో ఉంది చూసారా. 1981లో చిలికా లేక్ ని రామ్సార్ సైట్ కింద డిక్లేర్ చేశారు. సో ఓకేనా. సో అలా ఇండియాలో కొన్ని రామ్సార్ ప్లేసెస్ ని డిక్లేర్ అవుతున్నాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చి చిలికా అవుతుంది, దాని 1981 ఆ టైంలో చేశారండి. తర్వాత రీసెంట్ గా 42nd ప్లేస్ 2020లో మొన్న రీసెంట్ గానే జరిగింది, అది ఒక 3 డేస్ బ్యాక్. దట్ ఈస్ సోపార్ అనే ప్లేస్, టీ సోపార్ అని చెప్తామండి, సోపార్. సో ఈ ప్లేస్, సో టీ సోపార్ ఈ ప్లేస్ ఎక్కడుంది అంటే వీ కెన్ సే దట్ ఈస్ ఇన్ లడక్. సోపార్ అంటాం, TSOPAR. సో దీస్ ప్లేసెస్ బిలాంగ్స్ టు లడక్ అండి. సో దీన్ని కూడా రీసెంట్గా ఎలా డిక్లేర్ చేశారంటే ఒక రామ్సర్ సైట్ కింద రీసెంట్గా డిక్లేర్ అవ్వండి. దీస్ ప్లేసెస్ బిలాంగ్స్ టు లడక్లో ఉందండి. ఓకేనా. సరే ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ వన్ ఏంటంటే హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ? పినరయి విజయన్ అండి, పినరయి విజయన్ అంటాం కదా. దిస్ పర్సన్ హ్యాస్ రీసెంట్లీ, సో Pinarayi Vijayan is there. So this person was recently appointed as a chief minister of Kerala state అని చెప్తాం. సో సిపిఐ పార్టీ కదా. సో వీళ్ళందరూ దీస్ పర్సన్స్ హాస్ బిలాంగ్స్ టు సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీస్ వాళ్ళండి. వీళ్ళు రీసెంట్గా ఈ పర్సన్ కేరళకి చీఫ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా చీఫ్ మినిస్టర్స్ చూస్తూ ఉండండి, ప్రతి స్టేట్స్కి ఇంపార్టెంట్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ యూ కెన్ సే, ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వర్క్డ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ? సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఉన్నది ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనం కొంతమంది పేర్లు ఇచ్చారు. సో వాళ్ళలో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దాదాభాయ్ నైరోజీ. సో దాదాభాయ్ నైరోజీ చాలాసార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఆల్మోస్ట్ ఒక 3 times ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. సో చూద్దాం, ఈ దాదాభాయ్ నైరోజీ జనరల్గా 1986లో, సో 19 కాదండి, సారీ 1886, ఓకేనా. సరే క్లియర్గా రాస్తాను. దట్ ఈస్ 1886లో దాదాభాయ్ నైరోజీ సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా యాక్ట్ చేశారు. తర్వాత 1893లో కూడా ఇతనే ప్రెసిడెంట్గా యాక్ట్ చేశారు. తర్వాత 1906లో కూడా ఐఎన్సీ మీటింగ్ ఇతనే ప్రెసిడెంట్గా యాక్ట్ చేశారు.
ఓకేనా? సరే ఫస్ట్ ఇంతకీ ఐఎన్సీ అంటే ఏంటి? వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటాం. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1885 లో స్టార్ట్ చేశారు. బై హూ స్టార్టెడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి సో 1885 బై ద ఏవో హ్యూమ్ అనే పర్సన్ స్టార్ట్ చేశారు. ఏవో హ్యూమ్. సో దిస్ పర్సన్ హ్యాస్ స్టార్టెడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. హ్యూమ్ హెచ్యుఎంఈ హ్యూమ్. ఏవో హ్యూమ్ అనే పర్సన్ ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని 1885 లో స్టార్ట్ చేశారు. సో తర్వాత మరి ఫస్ట్ ఐఎన్సీ మీటింగ్ ఎక్కడ జరిగింది అండి అంటే ద ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ బాంబేలో జరిగిందండి. బాంబే. సో మరి ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరండి అంటే వీ కెన్ సే డబ్ల్యూసి బెనర్జీ అని చెప్తాం. సో డబ్ల్యూసి బెనర్జీ. సో ఇతను ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి వీ కెన్ సే హిజ్ హెడ్ అని చెప్తామండి. సో తర్వాత సెకండ్ ఐఎన్సీ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది అంటే ద 1986 లో జరిగింది. సో 1886 ఇది 1885 అని చెప్తాం. తర్వాత 1886 లో ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే వీ కెన్ సే దట్ ఈస్ ఇన్ కలకత్తా. సో ఇది కలకత్తాలో జరిగింది. సో మరి ఈ మీటింగ్ కి హెడ్ ఎవరు యాక్ట్ చేశారు? దాని పర్సన్ ఈస్ దాదాభాయ్ నైరోజీ. సో దాదాభాయ్ నైరోజీ అనే పర్సన్, దాదాభాయ్ నైరోజీ ఈజ్ యాక్టెడ్. సో దాదాభాయ్ నైరోజీ గురించి ఇంకొక పాయింట్ చెప్పొచ్చు ఏంటండి అంటే దిస్ హీఈస్ ద ఫస్ట్ పర్సన్ క్యాలిక్యులేట్ ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. సో ఇండియాకి నేషనల్ ఇన్కమ్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసింది దాదాభాయ్ నైరోజీనే. సరే తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం. మరి థర్డ్ ఐఎన్సీ మీటింగ్ ఎప్పుడు జరిగింది? థర్డ్ ఐఎన్సీ మీటింగ్ 1887 చేశారండి. యా. సో ఇది జరిగింది ఎక్కడ అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ సో ఇది జరిగింది మద్రాస్లో జరిగింది. మద్రాస్లో జరిగింది. సో సయ్యద్ బద్రుద్దీన్ తెబ్జీ అనే పర్సన్, సయ్యద్ బద్రుద్దీన్ త్యాబ్జీ అనే పర్సన్ దీనికి సో ఈ మీటింగ్ హెడ్ గా యాక్ట్ చేశారు. సో దట్ ఈస్ టీవైఏ బిఐ. సో టీవైఏ సయ్యద్ తెబ్రుద్దీన్ దట్ ఈస్ త్యాబ్జీ. సో ఈ పర్సన్ దీనికి ఐఎన్సీ మీటింగ్ హెడ్ గా యాక్ట్ చేయడం జరిగింది అనమాట. సరే తర్వాత ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ చూద్దామండి. తర్వాత 1893కి కూడా దాదాభాయ్ నైరోజీ గారే, అలాగే 1906కి కూడా దాదాభాయ్ నైరోజీనే. సో ఈ టైంలో ఒకటి లాహోర్లో జరిగింది, ఇంకొక మీటింగ్ వచ్చేటప్పటికి మనకి కలకత్తాలో జరిగింది. సో దాదాభాయ్ నైరోజీ గారు యాక్ట్ చేశారు. తర్వాత మళ్ళీ ఇంకొంతమంది ఫేమస్ పర్సన్స్ ఉన్నారండి. వాళ్ళల్లో 1917లో సో మనకి ఐఎన్సీ మీటింగ్ జరిగింది. ఐఎన్సీ మీటింగ్ 1917లో జరిగిన ఐఎన్సీ మీటింగ్ కలకత్తాలో జరిగింది. సో ఈ ఐఎన్సీ మీటింగ్ కి హెడ్ గా యాక్ట్ చేసిన పర్సన్ ఎవరు? సో దిస్ ఐఎన్సీ మీటింగ్ హూ వాస్ యాక్టెడ్ యాజ్ హెడ్. సో ఈవిడ ఫస్ట్ ఐఎన్సీ ఉమెన్ లీడర్ అని చెప్పొచ్చు. హూ వాస్ అ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. హర్ నేమ్ ఈస్ అనీ బిసెంట్. సో అనీ బిసెంట్ గారు యాక్ట్ చేశారు. సో అనీ బిసెంట్, ఓకేనా, అనీ బిసెంట్. సో దిస్ పర్సన్ ఈస్ ఫస్ట్ ఐఎన్సీ 1917 మీటింగ్ అండి. తర్వాత 1925లో జరిగిన ఐఎన్సీ మీటింగ్ కాన్పూర్లో జరిగింది. సో ఫర్ దిస్ మీటింగ్ హూ వాస్ యాక్టెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్. మరి దీనికి యాక్ట్ చేసిన ప్రెసిడెంట్ ఎవరంటే సెకండ్ ఉమెన్ బికమ్ ద ప్రెసిడెంట్ హియర్ అండ్ ఆర్ యూ కెన్ సే ద ఫస్ట్ ఇండియన్ పర్సన్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. హర్ నేమ్ ఈస్ సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు. సో ఈవిడ ఉమెన్ పర్సన్ అని చెప్పొచ్చు అండి. సీజ్ ద ఫస్ట్ ఉమెన్ పర్సన్ అండి. ఈవిడ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అని చెప్పొచ్చు సరోజినీ నాయుడుని. మరి అనీ బిసెంట్ ఎవరు? ఫస్ట్ ఉమెన్. అర్థమైందా రెండింటికి తేడా? షీఈ్ అ ఫస్ట్ ఉమెన్, షీఈ్ అ సెకండ్ ఉమెన్, బట్ షీఈ్ అ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ ద ఐఎన్సీ ప్రెసిడెంట్ అంటాం. మరి 1924లో జరిగిన ఐఎన్సీ మీటింగ్ వచ్చేటప్పటికి బెల్గాంలో జరిగింది. సో ఈ మీటింగ్ లో మహాత్మా గాంధీ గారు హెడ్ గా యాక్ట్ చేశారు. మహాత్మా గాంధీ యాజ్ బిహేవింగ్ లైక్ ఎ హెడ్ ఫర్ దిస్ మీటింగ్ ఓన్లీ. తర్వాత 1929లో జరిగిన ఐఎన్సీ, అంటే ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి బట్ నేను ఇంపార్టెంట్ ఐఎన్సీస్ చెప్తున్నాను. సో 1929లో జరిగిన ఐఎన్సీ ఇది ఎక్కడ జరిగిందండి అంటే లాహోర్లో జరిగిందండి. సో దిస్ ఐఎన్సీ హూ వాస్ యాక్టెడ్ యాజ్ హెడ్ దట్ పర్సన్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ గారి హెడ్ గా యాక్ట్ చేయడం జరిగింది. సో దానికంటే ముందు 1928లో జరిగిన దానికి మోతీలాల్ నెహ్రూ గారు హెడ్ గా ఉన్నారు. 1931 ఐఎన్సీ హూ వాస్ యాక్టింగ్ యాజ్ హెడ్. 1931 ఐఎన్సీలో హెడ్ ఎవరు యాక్ట్ చేశారంటే ఇది కరాచీలో జరిగిందండి. సో కరాచీ ఐఎన్సీ మీటింగ్ అంటాం. సో దిస్ కరాచీ ఐఎన్సీ మీటింగ్ దట్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వాస్ యాక్టింగ్ యాజ్ హెడ్ ఓన్లీ. వల్లభాయ్ పటేల్ గారు దీనికి హెడ్ గా యాక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు అది 1931 ఐఎన్సీ అంటాం. సో 1934లో జరిగిన ఐఎన్సీ ఇది బాంబేలో జరిగింది. సో 1934 ఐఎన్సీ హూ వాస్ దేర్ దట్ ఈస్ రాజేంద్ర ప్రసాద్. సో రాజేంద్ర ప్రసాద్ గారు దీనికి హెడ్ గా యాక్ట్ చేయడం జరిగింది. అలాగే 1938లో జరిగిన ఐఎన్సీ, అలాగే 1939లో జరిగిన ఐఎన్సీస్. సో ఈ రెండు ఐఎన్సీస్ కి ఎక్కడ జరిగిందంటే ఒకటి హరిపూర్లో జరిగింది, హరిపూర్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఐఎన్సీ దట్ ఈస్ హరిపూర్లో ఒకటి జరిగిందండి, అలాగే త్రిపురలో జరిగాయి. సో త్రిపుర. సో ఈ రెండు ఐఎన్సీస్ కి మన సుభాష్ చంద్ర బోస్ గారు హెడ్ గా యాక్ట్ చేయడం జరిగింది.
సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐఎన్సీ మీటింగ్స్ అండి. సో ఎగ్జామినేషన్స్లో మీకు ఐఎన్సీ మీటింగ్స్ అడిగితే ఆల్మోస్ట్ ఒక 10 ఐఎన్సీస్ మీటింగ్ వరకు చెప్పాను. సో వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఐఎన్సీ మీటింగ్ గుర్తుంది, 85లో జరిగింది. డబ్ల్యూసీ బెనర్జీ వాజ్ హెడ్, బాంబేలో జరిగింది. తర్వాత కలకత్తా, తర్వాత మద్రాసులో జరిగాయి. మరి అలాగే ఫస్ట్ ఫీమేల్ అని బీసెంట్ ఉన్న ఐఎన్సీ మీటింగ్ ఏది? సరోజిని నాయుడు, ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ హ్యాస్ బికమ్ ద ఐఎన్సీ హెడ్, అది ఎప్పుడు జరిగింది? మహాత్మా గాంధీ గారు ఫస్ట్ ఎప్పుడు ఐఎన్సీ మీటింగ్ హెడ్ గా యాక్ట్ చేశారు? దెన్ సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడు ఉన్నారు? దెన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడు యాక్ట్ చేశారు? సో దీస్ పీపుల్ ఐఎన్సీస్ మీటింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ. దాదాభాయ్ నైరోజీ గారి నుంచి ఒక పాయింట్ చెప్పాను గుర్తుందా? అండ్ అతను ఐఎన్సీ మీటింగ్ హెడ్ గా ఉన్నారు, ప్లస్ అతను టైంలోనే ఫస్ట్ అతనే మన ఇండియాకి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేశారు. ఫస్ట్ టైం ద పర్సన్ హూస్ క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ ఈ దాదాభాయ్ నైరోజీ. బట్ సైంటిఫికల్ గా నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసింది ఎవరైనా క్వశ్చన్ అడగొచ్చు ఒక్కోసారి. సో హూ వాస్ ద పర్సన్ క్యాలిక్యులేట్ ద నేషనల్ ఇన్కమ్ సైంటిఫికల్లీ? ద పర్సన్ ఈజ్ వరదరాజ కస్తూరి రంగారావు, దట్ ఈస్ వికేఆర్ రావు. సో సైంటిఫికల్ గా క్యాలిక్యులేట్ చేసిన పర్సన్ ఎవరు? వికేఆర్ రావు అంటాం, వరదరాజ కస్తూరి రంగారావు. బట్ దాదాభాయ్ నైరోజీ సైంటిఫికల్ గా క్యాలిక్యులేట్ చేయలేదు. ఓకేనా? సో హీఈస్ అ ఫస్ట్ పర్సన్ అండ్ హీఈస్ అ ఫస్ట్ పర్సన్ క్యాలిక్యులేటెడ్ నేషనల్ ఇన్కమ్ సైంటిఫికల్లీ. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ సి, అండ్ వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ లైమ్ వాటర్? సో లైమ్ వాటర్ కి కెమికల్ ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు ఎగ్జామినేషన్స్ లో, చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. సో లైమ్, దెన్ వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ లైమ్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కాల్షియం హైడ్రాక్సైడ్. సో కాల్షియం హైడ్రాక్సైడ్, దట్ ఈస్ కాల్షియం హైడ్రాక్సైడ్ అంటామండి. ఓకే, కాల్షియం హైడ్రాక్సైడ్. సో దట్ ఈస్ అ కెమికల్ ఫార్ములా. సో ఇది కెమికల్ నేమ్ అంటాం, ఇది కెమికల్ ఫార్ములా అండి. సో అలాగే ఎగ్జామినేషన్స్ లో ఇంకొన్ని కెమికల్ నేమ్స్ అడగడానికి స్కోప్ ఉన్నాయి. ఇది లైమ్ వాటర్ కదా, మరి లైమ్ స్టోన్ కి కెమికల్ ఫార్ములా చెప్తారా? లైమ్ స్టోన్. సో వాట్ ఈస్ అ కెమికల్ ఫార్ములా ఫర్ లైమ్ స్టోన్? సో ఇది కాల్షియం కార్బోనేట్ అంటామండి. ద ఆన్సర్ షుడ్ బి CaCO3. సో ద ఆన్సర్ ఈస్ కాల్షియం కార్బోనేట్. సో కాల్షియం కార్బోనేట్ అవుతుంది. ద ఆన్సర్ ఏంటి దేనికి? అది లైమ్ స్టోన్ కి ఫార్ములా అండి, కాల్షియం కార్బోనేట్ అంటాం. సో అలాగే బ్లీచింగ్ పౌడర్ కి వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బ్లీచింగ్ పౌడర్? సో బ్లీచింగ్ పౌడర్ కి కెమికల్ ఫార్ములా ఏమవుతుందండి అంటే వీ కెన్ సే కాల్షియం, దట్ ఈస్ కాల్షియం హైపోక్లోరైడ్ అంటాం. సో కాల్షియం బ్లీచింగ్ పౌడర్ కెమికల్ ఫార్ములా చూడండి, ఐ మీన్ కాల్షియం, ద బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా చూమి కాల్షియం హైపోక్లోరైడ్ అండి. సో కాల్షియం హైపోక్లోరైడ్, దిస్ ఈస్ అ ఫార్ములా ఫర్ బ్లీచింగ్ పౌడర్. ఏమనొచ్చు? కాల్షియం హైపోక్లోరైడ్. ఓకే, సో ఇది బ్లీచింగ్ పౌడర్ అండి, ఇది ఎగ్జామినేషన్స్ లో అడిగారు. అలాగే బేకింగ్ పౌడర్, సో బేకింగ్ సోడా ఉంది కదా, సో బేకింగ్ సోడా చూద్దాం. సో వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ బేకింగ్ సోడా? సో బేకింగ్ సోడాకి కెమికల్ ఫార్ములా ఏమవుతుందంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అవుతుందండి. ద ఆన్సర్ షుడ్ బి, సోడియం అంటే Na అంటాం కదా, హైడ్రోజన్ కార్బోనేట్, దట్ ఈస్ CO3. ఐ మీన్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటామండి, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. హైడ్రోజన్ కార్బోనేట్. సో దిస్ ఈస్ ఫర్ కెమికల్ నేమ్ ఫర్, దిస్ ఇస్ ఫర్ బేకింగ్ సోడా. అలాగే వాషింగ్ సోడాకి ఏంటి? వాషింగ్ సోడా. సో వాషింగ్ సోడా, ద కెమికల్ నేమ్ షుడ్ బి, వీ కెన్ సే వాషింగ్ సోడాకి సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. డెకా అంటే 10 కదా, హైడ్రేట్ మీన్స్ వీ కెన్ సే H2O. సో ఇక్కడ ద ఆన్సర్ షుడ్ బి సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. సోడియం కార్బోనేట్, సో కార్బోనేట్ డెకాహైడ్రేట్. ఓకే, సరే నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి హైడ్రేట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే లాఫింగ్ గ్యాస్కి ఏంటి? లాఫింగ్. సో లాఫింగ్ గ్యాస్ తెలుసు కదా, లాఫింగ్ గ్యాస్ ని మనం నైట్రస్ ఆక్సైడ్ అని పిలుస్తాం. నైట్రస్, దట్ ఈస్ నైట్రస్ ఆక్సైడ్ ఈస్ అ లాఫింగ్ గ్యాస్ కెమికల్ ఫార్ములా అవుతుంది. వీ కెన్ సే దట్ ఈస్ అ N2O. సో దట్ ఈస్ నైట్రస్ ఆక్సైడ్ అంటే జనరల్ గా ఇక్కడ మన ఫార్ములా వచ్చి N2O అవుతుంది అనమాట. సో N2O అండి, లెట్స్ సి N2O, దిస్ ఈస్ అ నైట్రస్ ఆక్సైడ్ ఫార్ములా అనమాట. ఓకేనా? సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ లైమ్ వాటర్ అడిగాడు. లైమ్ అంటే దట్ ఈస్ అ కాల్షియం హైడ్రాక్సైడ్, దట్ ఈస్ అ CaOH2. లైమ్ స్టోన్ కాల్షియం కార్బోనేట్ అవుతుంది. బేకింగ్, దిస్ ఇస్ బ్లీచింగ్ పౌడర్ కాల్షియం hypochlorite, that is a baking soda, we can say sodium hydrogen carbonate అవుతుంది. దెన్ దిస్ ఈస్ అ వాషింగ్ సోడా, దట్ ఈస్ సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అవుతుంది. సో ఇవన్నీ నైట్రస్ ఆక్సైడ్ N2O, దట్ ఈస్ లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్స్ లో, ఒకసారి చూసుకోండి. కెమికల్ ఫార్ములాస్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఈ మధ్యలో. ఓకేనా? సరే లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బైల్ జ్యూస్. సో బైల్ జ్యూస్ ఈజ్ స్టోర్స్ ఇన్ విచ్ ఆర్గాన్? బైల్ జ్యూస్ అనేది ఏ ఆర్గాన్ లో ప్రొడ్యూస్ అవుతుంది అంటే, జనరల్ గా మనం ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే, ఫుడ్ తిన్న తర్వాత లివర్ లో ఒక గ్యాస్, ఒక జ్యూస్ రిలీజ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ బైల్ జ్యూస్. సో ఇది
ఇంటెస్టైన్‌లోకి ఫుడ్‌ని క్యారీ చేయగలదనమాట. సో ఇది మన ఫుడ్‌ని ఈజీగా డైజెస్ట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. యూజ్ అవుతుందండి. బైల్ జ్యూస్. సో ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే వి కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి లివర్‌లో ప్రొడ్యూస్ అవుతుంది. బైల్ జ్యూస్ అనేది లివర్‌లో ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఇన్సులిన్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? ఇన్సులిన్. ఇన్సులిన్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ప్యాంక్రియాస్. సో ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్‌లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్‌లో ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే దెన్ వి కెన్ సే గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ ఉంది కదా! గ్రోత్ హార్మోన్. సో గ్రోత్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్స్ అండి. పిట్యూటరీ గ్లాండ్స్‌లో మనకి గ్రోత్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అలాగే బాడీలో కొన్ని గ్లాండ్స్ ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతాయని చెప్తున్నాను. సో ఓకేనా. ఇన్సులిన్ అయితే ప్యాంక్రియాస్‌లో ప్రొడ్యూస్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు ఎగ్జామ్‌లో అడిగారు. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. సో ప్యాంక్రియాస్. సో ద గ్రోత్ హార్మోన్ షుడ్ బి పిట్యూటరీ గ్లాండ్ అంటాం. థైరాక్సిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? థైరాక్సిన్. సో థైరాక్సిన్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద థైరాయిడ్ గ్లాండ్ ఓన్లీ. మనకి గొంతులో ఉంటుంది కదా థైరాయిడ్ గ్లాండ్ అనేది. సో థైరాయిడ్. సో చాలా మందికి ప్రాబ్లమ్ కూడా వస్తుంది థైరాయిడ్ అనేది. సో దిస్ ఈస్ ఆన్సర్. థైరాక్సిన్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ద థైరాయిడ్ గ్లాండ్ ఓన్లీ. దెన్ అలాగే దానికి టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అయితే టెస్టోస్ట్రోమ్. సో మెయిల్ టెస్ట్రోస్ట్రోమ్ అనే హార్మోన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే టెస్ట్రోస్ట్రోమ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద టెస్టిస్. సో దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ఓవరీస్ లో ప్రొడ్యూస్ అయ్యేది ఏది? ఓవరీస్. సో ఓవరీస్ లో ప్రొడ్యూస్ అయ్యేది ఓస్ట్రోజన్స్ అంటాం. ఆస్ట్రోజన్స్. సో ఆస్ట్రోజన్ హార్మోన్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఓవరీస్ ఓన్లీ. అలాగే ఎడిర్నల్ గ్లాండ్ అనేది ఎడిర్నల్ అనే హార్మోన్ అనేది ఎడిర్లిన్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఎడిర్లిన్. సో ఎడిర్లిన్ గ్లాండ్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎడిర్లిన్ గ్లాండ్ ఓన్లీ. సో ఎడెర్లిన్ గ్లాండ్ నుంచి ఎడిర్లిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఇవన్నీ కూడా కొన్ని హార్మోన్స్ అండి. సో కొన్ని హార్మోన్స్ ఎక్కడెక్కడ ఏ బాడీలో ఏ పార్ట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇది ఇన్సులిన్ చాలాసార్లు అడిగారు. గ్రోత్ హార్మోన్స్ ఒకటి, థైరాక్సిన్ ఒకటి, టెస్టోస్ట్రోమ్, ఆస్ట్రోజన్స్, అలాగే ఎడెర్లిన్ అనమాట. సో ఒక పాయింట్ చూసుకోండి. బైల్ గ్యాస్ అయితే ఇది ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? బైల్ జ్యూస్ అనేది వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి లివర్ అని చెప్పొచ్చు. సో ఇవి ఒకసారి నోట్ చేసుకోండి. ఒకసారి 1 or 2 టైమ్స్ చదవండి. బికాస్ మేబీ మీరు రాసే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగొచ్చు. సరే నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. మరి వాట్ ఈస్ ద లాంచ్ వెహికల్ ఆఫ్ చంద్రయాన్ 2? ఇది ఆల్మోస్ట్ నిన్న క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మార్నింగ్ మీకు ఫస్ట్ లాట్లో క్వశ్చన్ వచ్చింది. సో చంద్రయాన్ 2ని ఏ మిసైల్ నుంచి స్పేస్లో క్యారీ చేసామని క్వశ్చన్ అడిగారండి. ద ఆన్సర్ షుడ్ బి వీ కెన్ సే జిఎస్ఎల్వి మార్క్ 3 అంటాం. అంటే 3 ఫేజెస్ కాబట్టి ఇక్కడ మార్క్ 3తో రిప్రజెంట్ చేస్తాం. అంటే దీంట్లో 3 ఫేజెస్ ఉంటాయి. ఆర్బిటర్ ఒకటి, ల్యాండర్ ఒకటి, రోవర్ కదా. సో అందుకని జిఎస్ఎల్వి మార్క్ 3 అంటాం. జియోసింకర్నస్ లాంచ్ వెహికల్ అంటాం. మనకి చూడండి ఎస్ఎల్వి ఒకటి ఉందండి. ఎస్ఎల్వి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. ఎస్ఎల్వి అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. పిఎస్ఎల్వి అంటే పిఎస్ఎల్వి ఫుల్ ఫామ్ ఈస్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. జిఎస్ఎల్వి అంటే జియోసింకర్నస్ లాంచ్ వెహికల్ అంటాం. అలాగే ఏఎస్ఎల్వి కూడా ఉంది. ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. చూడండి ఇది శాటిలైట్ లాంచ్ వెహికల్, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియోసింకర్నస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకేనా. సరే ఈ జిఎస్ఎల్వి మార్క్ 3కి ఇంకొక పేరు ఏంటో తెలుసా? నిక్ నేమ్ కూడా ఉంది దీనికి. ఒకసారి అడగొచ్చు ఎగ్జామ్ లో. సో వాట్ ఈస్ ద నిక్ నేమ్ ఆఫ్ జిఎస్ఎల్వి మార్క్ 3? దట్ ఈస్ బాహుబలి. సో దీనికి పేరు బాహుబలి. ఎందుకంటే చాలా వెయిట్ ని క్యారీ చేయగలదు కాబట్టి ఇది ఆన్సర్. దీనికి బాహుబలి అని పేరు కూడా పెట్టారు. 3300 కేజీస్ ఆఫ్ వెయిట్ వరకు క్యారీ చేయగలదు. సో అందుకే దీని పేరు బాహుబలి అని కూడా పేరు పెట్టారనమాట. సో హెవియెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. సో మన దాంట్లో ఇస్రోలో హెవియెస్ట్ వెహికల్ అంటే దీని పేరే వస్తుంది. దాని పేరు ఏంటంటే జిఎస్ఎల్వి మార్క్ 3, దట్ ఈస్ బాహుబలి. సరే మరి 2008లో చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ లాంచ్ చేశారు కదా 2008లో. మరి చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ ని క్యారీ చేసిన వెహికల్ పేరు ఏంటి అంటే ద ఆన్సర్ షుడ్ బి పిఎస్ఎల్వి. ద ఆన్సర్ ఈస్ పిఎస్ఎల్వి C11. పిఎస్ఎల్వి C11 నుంచి చంద్రయాన్ 1ని లాంచ్ చేశారు. ఇది చంద్రయాన్ 1 బాబు. సో ఓకేనా. సో దిస్ ఇస్ చంద్రయాన్ 1, ఇది చంద్రయాన్ 2 కనమాట. ఓకే. సరే మరి రీసెంట్ గా మొన్న మధ్యలో ఆల్మోస్ట్ ఒక డిసెంబర్ మంత్ అలాగే నవంబర్ మంత్ లో స్పేస్ లో కొన్ని మిసైల్స్ వెళ్ళినాయి. దాంట్లో ఒకటి పిఎస్ఎల్వి C49. సో పిఎస్ఎల్వి C49 నుంచి స్పేస్ లో పంపించిన శాటిలైట్ పేరు ఏంటంటే దట్ ఈస్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ 1 అంటాం. ఇది నవంబర్ మంత్ లో లాంచ్ చేశారు. అలాగే డిసెంబర్ మంత్ లో ఇంకొకటి లాంచ్ చేశారు కదా, దాని పేరు ఏంటండి అంటే పిఎస్ఎల్వి C50. సో దీని నుంచి మనకి కమ్యూనికేషన్ శాటిలైట్ CMS1 ని లాంచ్ చేశారు. దిస్ ఇస్ కమ్యూనికేషన్ శాటిలైట్, ఇది ఎర్త్ అబ్జర్వేషన్. ఈఓఎస్ అంటే ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్, సిఎంఎస్ అంటే కమ్యూనికేషన్ శాటిలైట్ 1 అని చెప్తాం. సో ఇవన్నీ రీసెంట్ గా మన ఇస్రో లాంచ్ చేశారు. ఇంతకీ ఇస్రో హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఈస్ బిలాంగ్స్ టు దట్ ఈస్ బెంగళూరులో ఉంది. ఇస్రో హెడ్ ఆఫీస్ ఫుల్ ఫామ్ ఈస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ వీ కెన్ సే దట్ ఈస్ విక్రమ్ సారాభాయ్. మరి ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ దట్ ఈస్ హోమీ బాబా జహంగీర్ ని ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అని పిలుస్తామండి. సరేనా. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో హూ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్? జపాన్ కి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటున్నారు. సో హూ వాస్ రీసెంట్లీ అపాయింట్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్? దట్ ఈస్ హిస్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ యోషియండే
So Yoshihide Suga. So Yoshihide Suga has appointed as a new prime minister of Japan country. So Japan country, the capital, you can say Tokyo is the capital of Japan, and the yen is the currency of Japan. So this person has replaced in the place of itani our place lo replaced ante Shinzo Abe. He was replaced in the place of Shinzo Abe, ABE, Shinzo Abe. So actually Shinzo Abe has working from he's worked as a 2012 నుంచి 2020 వరకు కూడా జపాన్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ గా యాక్ట్ చేశారు ఇన్ ద ప్లేస్ ఆఫ్ షింజో అబే. యోషియాండే సుగా వాస్ అపాయింటెడ్. ఇతను లిబరల్ పార్టీ అండి. సో డెమోక్రటిక్ లిబరల్ పార్టీ పర్సన్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో హీ వాస్ రీసెంట్లీ అపాయింటెడ్. సో జపాన్ వీ కెన్ సే దట్ ఈస్ జపాన్ లో మనకు ఒక 2 సిటీస్ ఉన్న హిరోషిమా నాగసాకి 1945 ఆగస్టు 6న హిరోషిమా మీద బాంబ్ బ్లాస్ట్ జరిగింది, న్యూక్లియర్ బాంబ్. 9 తర్వాత 3 days గ్యాప్ తో 1945 దట్ ఈస్ నవంబర్ 1945 ఆగస్టు 9న నాగసాకి మీరు కూడా బాంబ్ బ్లాస్ట్ చేశారు. సరే ఇవన్నీ మనకు తెలిసినవేనండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే అండ్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన రిలేటెడ్ టు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన దేనికి రిలేటెడ్ అంటున్నారు? సో ద ఫుల్ ఫామ్ ఈస్ PMKVY కదా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. So this program has mainly related to skill development only. So this is mainly related to skill development. So Skill India అని చెప్పొచ్చు. You can say clearly Skill India programs అని చెప్పొచ్చు. ఓకేనా. సో దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ యాక్చువల్లీ లాంచ్డ్ ఆన్. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 2015. సో 2015 జూలై 15th గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. సో ఇది స్కిల్ రిలేటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి సో ఇట్ ఈస్ గివింగ్ ద ట్రైనింగ్ ఫర్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ఇండియా. సో ఇండియాలో అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి దే ఆర్ గివింగ్ స్కిల్ ట్రైనింగ్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ఇండియా. ఆఫ్టర్ దెన్ దే ఆర్ ప్రొవైడింగ్ ద ప్లేస్మెంట్స్ ఆల్సో. సో దట్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. దీన్ని మనం స్కిల్ ఇండియా అని కూడా పిలుస్తాం. ఓకే సరే ఇప్పుడు పాయింట్ చూడండి. సో ప్రధానమంత్రి ప్రాజెక్ట్ వాస్ లాంచ్డ్ ఆన్ 15th of July 2015 కదా. సో 15th July ఇంపార్టెన్స్ ఈస్ వీ కెన్ సే దట్ ఈస్ అ నేషనల్ కాదు సారీ దిస్ ఈస్ వీ కెన్ సే ఫస్ట్ 15th ఈస్ వరల్డ్ యూత్ స్కిల్స్ డే. ఆన్సర్ ఏంటి? వరల్డ్ యూత్ స్కిల్స్ డే అంటాం. సో వరల్డ్ యూత్ స్కిల్స్ డే ఏ రోజు అండి అంటే దట్ ఈస్ 15th of వరల్డ్ యూత్ స్కిల్స్ డే ఏ రోజు అంటే 15th of July ఈస్ కాల్డ్ యాజ్ వరల్డ్ యూత్ స్కిల్స్ డే. ఎందుకంటే ఆ రోజున PMKVY ప్రోగ్రామ్ ఇండియాలో లాంచ్ చేశారు. సరే ఇలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత లాంచ్ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, PMJDY ప్రోగ్రామ్ అంటాం. సో ప్రధానమంత్రి జనధన్ యోజన అకౌంట్, దిస్ ఈస్ ఫర్ ద బ్యాంక్ అకౌంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్. ఇది బ్యాంక్ అకౌంట్ కి రిలేటెడ్ ప్రోగ్రామ్ అండి. సరే మీ ఎగ్జామ్ లో దీని మీద ఒక క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉండొచ్చు. సో వాట్ ఈస్ ద థీమ్ ఫర్ వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఫర్ ప్రధానమంత్రి జనధన్ యోజన? ప్రధానమంత్రి జనధన్ యోజన యొక్క థీమ్ ఏంటండి అంటే దిస్ ఇస్ మేరా ఖాతా భాగ్య విధాత. సో గుర్తుపెట్టుకోండి, ఏమైనా అడుగుతారేమో చూద్దాం. సో మేరా ఖాతా భాగ్య విధాత, భాగ్య విధాత. సో మేరా ఖాతా భాగ్య విధాత దట్ ఈస్ అ ట్యాగ్ లైన్ ఫర్ ప్రధానమంత్రి జనధన్ యోజన అండి. సరే తర్వాత ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన దిస్ ఈజ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అండి. సో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అని చెప్తాం, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. సో దిస్ ప్రోగ్రామ్ ఈస్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్. సో ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అవుతుంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్. సో ఆవాస్ యోజన ప్రోగ్రామ్ దేనికంటే దిస్ ఈస్ హౌసింగ్ కన్స్ట్రక్షన్స్. దిస్ ప్రోగ్రామ్ ఈస్ రిలేటెడ్ టు హౌసింగ్. ఈ ప్రోగ్రామ్ దేనికి రిలేటెడ్? హౌసింగ్ ప్రోగ్రామ్ అని చెప్తాం. సరే ప్రధానమంత్రి ముద్రా యోజన ఇది ఎవరికండి అంటే దిస్ ఈస్ గివింగ్ ద లోన్స్ ఫర్ ద. ఇది ఎవరికి లోన్లు ఇస్తారు? దైకే స్మాల్ స్కేల్ బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో చిన్న చిన్న డైరీ ఫార్మ్స్ కానీ చిన్న చిన్న వెండర్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అమ్మే వాళ్ళకి ఇచ్చేదన్నమాట. సో అలాగే మనకి రీసెంట్గా ఇంకొన్ని ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాయండి. ప్రధానమంత్రి ముద్రా యోజన, దెన్ అటల్ పెన్షన్ యోజన. దీనికి ఇది పెన్షన్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అంటాం. దిస్ ఈస్ రిలేటెడ్ ఫర్ ద పెన్షన్. ప్రధానమంత్రి మాతృ వందన యోజన. సో దిస్ ఈస్ ఫర్ ద మదర్స్. సో ఇది ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఎస్పెషల్లీ ఫర్ మదర్ డెలివరీ టైంలో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే ప్రోగ్రామ్. దట్ ఈస్ ఫీమేల్ పర్సన్స్ కి డెలివరీ టైంలో ఒక న్యూట్రిషనల్ ఫుడ్ ప్రొవైడ్ చేసే ప్రోగ్రామ్ ప్రధానమంత్రి మాతృ వందన యోజన అంటాం. సో అలాగే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. సో దిస్ ఈస్ అ రూరల్ రోడ్ కన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్. రూరల్ రోడ్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అని పిలుస్తాం. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటామండి. సరేనా. అలాగే రీసెంట్ గా PM కిసాన్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. PM కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన. సో PM కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన. దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ గివింగ్ ద సపోర్ట్ ఫర్ ఫార్మర్స్. సో వెల్ఫేర్ ఆఫ్ ఫార్మర్స్, దే ఆర్ గివింగ్ ద 6,000 rupees టు ఫార్మర్స్ అకౌంట్. 6,000 రూపాయలు ఫార్మర్స్ అకౌంట్ లో 5 ఎకరాలు ఉన్న ఫార్మర్స్ అకౌంట్ లో 5 ఎకరాల వరకు ఉన్న ఫార్మర్స్ అకౌంట్ లో 6,000 రూపాయలు వేస్తామని చెప్తున్నారు అనమాట. అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఫర్ ఫిషర్ మ్యాన్స్ కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రోగ్రామ్ కూడా లాంచ్ అయింది. సో ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇలా అలాగే ఇంకొక అకౌంట్ కూడా ఉంది కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటాం. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్
రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంట. సో దిస్ ఈస్ ఆర్ అండి, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో దిస్ ఈస్ ఫర్ ద విలేజ్ లో ఉన్న పర్సన్స్ కి 100 days ఆఫ్ వర్కింగ్ ప్రొవైడ్ చేసే ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఎన్ని రోజులు ఇస్తారండి? 100 days వరకు వాళ్ళకి వర్కింగ్ ప్రొవైడ్ చేసే ప్రోగ్రామ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో ఇలా చాలా స్కీమ్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేస్తున్నాయి. సో ఎన్ని స్కీమ్స్ చూడగలిగితే అన్ని స్కీమ్స్ మనం చూడాల్సిందేనండి, ఫర్ బికాస్ 1 mark ఎగ్జామ్లో అడుగుతున్నారు కదా. సరే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో లెట్స్ సీ ద సమ్ 2 more అకౌంట్స్ ఆర్ దేర్. సి మరి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ వెబ్ బ్రౌజర్. సో మరి ఆప్షన్స్ ఏది ఆప్షన్స్ లో వెబ్ బ్రౌజర్స్ కాదు అని అడుగుతున్నారు. సరే ముందు మన ఆ వెబ్ బ్రౌజర్స్ ఏంటో చూద్దామా. సో వాట్ ఆర్ ద వెబ్ బ్రౌజర్స్ ఆర్ దే. సో మనకు తెలిసిందే కదా గూగుల్ క్రోమ్. సో గూగుల్ క్రోమ్ ఈస్ యూ కెన్ సే, ఇది సింపుల్ క్వశ్చన్, ఇది కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే గూగుల్ క్రోమ్. అలాగే మోజిల్లా ఫైర్ ఫాక్స్. సో మోజిల్లా ఫైర్ ఫాక్స్, సో మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఈజ్ ఆల్సో వీ కెన్ సే వెబ్ బ్రౌజర్స్. అలాగే మనకి ఒపేరా ఈజ్ ఆల్సో వీ కెన్ సే వన్ ఆఫ్ ద వెబ్ బ్రౌజర్. సఫారీ అనేది కూడా మనకి ఒక వెబ్ బ్రౌజర్ అవుతుంది, సఫారీ. అలాగే వీ కెన్ సే దట్ ఈస్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కూడా ఒక వెబ్ బ్రౌజరే అవుతుందండి. సో అలాగే కొత్తగా ఎడ్జ్ అనే ఒక బ్రౌజర్ కూడా వచ్చింది. ఎడ్జ్ ఈజ్ ఆల్సో వీ కెన్ సే వన్ ఆఫ్ ద వెబ్ బ్రౌజర్స్. సో చూడండి, గూగుల్ క్రోమ్ ఒకటి, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా ఒకటి, సఫారీ ఒకటి, అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అండ్ ఎడ్జ్. సో ఇవన్నీ మనకి కొన్ని వెబ్ బ్రౌజర్స్ కిందకి మనం కౌంట్ చేస్తాం. సో అలాగే మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే దెన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి చాలా ఉన్నాయి కదా. విండోస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమే అవుతుంది. అలాగే దెన్ లైనెక్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుంది. దెన్ అనదర్ వన్ ఈజ్ యూనిక్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ ఆండ్రాయిడ్ ఈజ్ ఆల్సో, సో ఆండ్రాయిడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే ఉబుంటూ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అండి. బట్ నిన్న ఉబుంటూ అనేది నేను ఒక బ్రౌజర్ అని చెప్పాను, బట్ ఇట్స్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని. క్లియర్లీ యూ కెన్ సే ఇట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్. మ్యాక్ అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కిందకి కౌంట్ అవుతుంది. ఓకేనా. సరే ఇక్కడ గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా, సఫారీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్స్ అండ్ ఎడ్జ్. అలాగే యూసీ బ్రౌజర్ కూడా ఒకటి, యూసీ బ్రౌజర్స్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా కొన్ని వాడే మనకి వెబ్ బ్రౌజర్స్ అవుతాయండి. సో ఒకసారి ఇవి చూసుకోండి. ఆప్షన్స్ లో ఇవి లేకుండా వేరేది ఏదైనా ఉంటే వీ కెన్ కన్సిడర్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్ అయి ఉండదండి. సో ఇవన్నీ మనకి బ్రౌజర్స్ కిందకి కౌంట్ అవుతాయి అనమాట. ఓకేనా. సరే దెన్ నెక్స్ట్ పాయింట్ ఇస్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్, థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో హూ వాస్ ద పర్సన్ హ్యాస్ గివెన్ ద వర్డ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎవరు చెప్పారండి అంటే వీ కెన్ సే దట్ పర్సన్ ఇస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ హ్యాస్ సెయింగ్ ద వర్డ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దేని గురించి మాట్లాడారండి అంటే, సో థియరీ ఆఫ్ ఐన్స్టీన్ అంటాం కదా, ఆల్బర్ట్. సో ఐన్స్టీన్, సో దిస్ పర్సన్ హ్యాస్ సెయింగ్ ద థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి మాట్లాడారు. మరి థియరీ ఆఫ్ ఎవాల్యుయేషన్ గురించి ఎవరు మాట్లాడారు? ఎవాల్యుయేషన్, ద థియరీ ఆఫ్ ఎవాల్యుయేషన్ గురించి చెప్పింది ఎవరంటే చార్లెస్ డార్విన్. సో చార్లెస్ డార్విన్ హ్యాస్ సెయింగ్ ద వర్డ్ థియరీ ఆఫ్ ఎవాల్యుయేషన్. అంటే మనిషి జంతువుల నుంచి మనిషికి ఎలా మారాడు అనేది, సో కోతి నుంచి మనిషి ఎలా వచ్చిందని ఎవాల్యుయేషన్ అంటాం, థియరీ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఇది చెప్పింది ఎవరంటే చార్లెస్ డార్విన్ అండి. సో అందుకే మనకి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున ఒక డేగా సెలబ్రేట్ చేస్తారు. ఫిబ్రవరి 12th ఈస్ యూ కెన్ సే డార్విన్ డే అంటాం. సో డార్విన్ డే, సో ఏ రోజు అంటే అది ఫిబ్రవరి 12వ తారీఖు అవుతుంది అనమాట. మరి రామ్సర్ సైట్స్ అనేది చెప్పాం కదా, రామ్సర్ సైట్స్ అనేది. సో రామ్సర్ సైట్స్ అనేది దేనికి రిప్రజెంటేషన్స్ అంటే వెట్లాండ్ కి రిప్రజెంట్ చేస్తాం. సో అందుకని ఫిబ్రవరి 2న మనం వెట్లాండ్ డే కింద సెలబ్రేట్ చేస్తారు. వరల్డ్ వెట్లాండ్ డే ఏ రోజు అంటే ఫిబ్రవరి 2 అనేది వరల్డ్ వెట్లాండ్ డే అవుతుంది అనమాట. ఓకేనా. సరే నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ యూ కెన్ సే ద 19th బిట్ అవుతుంది. సో హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. సో ఆర్బీఐకి గవర్నర్ ఎవరండి అంటే వీ కెన్ సే ద కరెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఈస్ ద 25th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద 25th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? హిస్ నేమ్ ఈస్ శక్తికాంత దాస్. శక్తికాంత దాస్ ఈజ్ ద 25th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అండి. సో అతనికంటే ముందు ఎవరున్నారు? సో ఇతను జనరల్ గా 24th ఆర్బీఐ గవర్నర్ ఎవరండి అంటే ఉర్జిత్ పటేల్. సో ఉర్జిత్ పటేల్ ఈజ్ ద 4th అనమాట. 23rd ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే వీ కెన్ సే ద పర్సన్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రఘురామ్ జీ రాజన్ అంటాం. రఘురామ్ జీ రాజన్ ఈజ్ ఆ 23rd ఆర్బీఐ గవర్నర్. 22nd ఆర్బీఐ గవర్నర్ ఎవరండి అంటే వీ కెన్ సే ద పర్సన్ ఈజ్ డివి సుబ్బారావు అంటాం, దువ్వూరి సుబ్బారావు గారు. సో దువ్వూరి సుబ్బారావు ఈజ్ 22nd ఆర్బీఐ గవర్నర్. 21st ఆర్బీఐ గవర్నర్ ఈజ్ యూ కెన్ సే వై వేణుగోపాల్ రెడ్డి ఈజ్ 20th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. సో హూ ఈస్ ద ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్? ఆర్బీఐకి ఫస్ట్ గవర్నర్ పేరు సర్ రోజ్బాన్ స్మిత్ ఈజ్ ద ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఓన్లీ. సో సెకండ్ ఆర్బీఐ గవర్నర్ ఇతను 1935 నుంచి 1937 వరకు యాక్ట్ చేశారండి. ఈజ్ ద ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్. 2 years ఉన్నారు. తర్వాత ఇతని ప్లేస్ లో
సెకండ్ ఆర్బీఐ గవర్నర్ ఎవరండి అంటే వీ కెన్ సే ద సర్ జేమ్స్ టైలర్ అంటామండి. సో సర్ జేమ్స్ టైలర్. సో ఇతని గురించి చెప్పొచ్చు అంటే హీఈస్ ద ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ మేడ్ ద సిగ్నేచర్ ఆన్ ఇండియన్ కరెన్సీ నోట్స్. కరెన్సీ నోట్ మీద సైన్ చేసిన ఫస్ట్ గవర్నర్ ఎవరండి అంటే సర్ జేమ్స్ టైలర్ అనమాట. సో హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ హాస్ మేడ్ ద సిగ్నేచర్ ఆన్ కరెన్సీ నోట్స్. తర్వాత అండ్ హూ ఈస్ ద థర్డ్ ఆర్బీఐ గవర్నర్ ఎవరండి అంటే వీ కెన్ సే సిడి దేశ్ముఖ్. సిడి దేశ్ముఖ్ ఈస్ ద థర్డ్ ఆర్బీఐ గవర్నర్ అని చెప్పొచ్చు. అండ్ వీ కెన్ సే వన్ మోర్ పాయింట్, దిస్ పర్సన్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఆర్బీఐ గవర్నర్ అండి. ఫస్ట్ ఇండియన్ ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్ అని చెప్తాం. సరే, ఫోర్త్ ఆర్బీఐ గవర్నర్ పేరు ఏంటంటే బి రామారావు అండి. బి రామారావు. సో రామారావు ఈజ్ అ ఫోర్త్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అనమాట. సో ఇతను ఆర్బీఐకి 7 years వర్క్ చేశాడు ఆర్బీఐ గవర్నర్ గా. హీ వాస్ వర్క్డ్ యాజ్ అ 7 years. సో కాబట్టి అండ్ హీస్ ద లాంగెస్ట్ టెన్యూర్ ఆర్బీఐ గవర్నర్ అని చెప్తాం. లాంగెస్ట్ టెన్యూర్ ఆర్బీఐ గవర్నర్ ఇది చూడండి. ఓస్బోర్న్ స్మిత్ ఈస్ ద ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్. జేమ్స్ టైలర్ ఈస్ ద ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ మేడ్ ద సిగ్నేచర్ ఆన్ కరెన్సీ నోట్స్. ఫస్ట్ ఇండియన్ ఆర్బీఐ గవర్నర్ ఈస్ సిడి దేశ్ముఖ్. లాంగెస్ట్ టెన్యూర్ ఆర్బీఐ గవర్నర్ ఈస్ బెనగల రామారావు. వీ కెన్ సే బి రామారావు. మరి అండ్ వీ కెన్ సే ఉర్జిత్ పటేల్ ఈస్ ఆ ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ మేడ్ ద రిజిగ్నేషన్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వరకు ఉన్న 25 ఆర్బీఐ గవర్నర్లో ఇతను ఒక్కడే ఆర్బీఐకి రిజైన్ చేశాడు, ఇంకెవరు రిజైన్ చేయలేదండి ఇప్పుడు వరకు. హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ హ్యాస్ మేడ్ ద రిజిగ్నేషన్ ఫర్ ఆర్బీఐ. సో ఆర్బీఐ గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారండి? వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ విల్ అపాయింట్ ద ఆర్బీఐ గవర్నర్. ఆర్బీఐకి ఎంతమంది డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు? 4 ఉంటారు డిప్యూటీ గవర్నర్స్ గా. ఎవరు ఎంతమంది? ఆర్బీఐ దెర్ ఆర్ 4 డిప్యూటీ గవర్నర్స్ ఆర్ దేర్. ఇప్పుడు 4 ఆల్రెడీ ఉన్నారండి. ఎవరు ఆ 4? బీపీ కనుంగు అనే పర్సన్ ఒకరు, దెన్ ఎండి పాత్ర అనే పర్సన్ సెకండ్ పర్సన్, ఎండి పాత్ర సెకండ్ పర్సన్. అలాగే ఎంకే జైన్ అనే పర్సన్ థర్డ్ వన్ అండి. అలాగే రాజేశ్వరరావు అనే పర్సన్ మొన్నే కొత్తగా అపాయింట్ అయ్యారు. హీ వాజ్ అ ఫోర్త్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. ఈ రాజేశ్వరరావు అనే పర్సన్ ఎన్ఎస్ విశ్వనాథన్ అనే పర్సన్ ప్లేస్ లో రీప్లేస్ అయ్యారు. ఓకేనా? సో ఇవన్నీ ఆర్బీఐకి. అండ్ వన్ మోర్ పాయింట్, ఆర్బీఐ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి 1935 ఏప్రిల్ 1 ఆర్బీఐని స్టార్ట్ చేశారండి. సో ఆర్బీఐని స్టార్ట్ అయింది 1935. ఆర్బీఐ నేషనలైజ్ అయింది ఎప్పుడు అంటే 1949 జనవరి 1 ఆర్బీఐని నేషనలైజ్ చేశారు. ఈ రోజున ఆర్బీఐని నేషనలైజేషన్ జరిగిందనమాట. ఆర్బీఐ అపాయింట్ అయిన కమిటీ ఏది అంటే హిల్టన్ యంగ్ కమిషన్ అంటాం. వీ కెన్ సే హిల్టన్ యంగ్ కమిషన్. హిల్టన్ యంగ్ కమిషన్ ఆర్ యూ కెన్ సే దీనికి ఇంకొక పేరే రాయల్ కమిషన్ అని కూడా పిలవచ్చు. రాయల్ కమిషన్ అని కూడా పిలవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ పాయింట్స్ అండి ఆర్బీఐ గురించి చెప్పొచ్చు. సరే, దెన్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా? సో ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ పేరేంటి అని అడుగుతున్నారు. దట్ ఈస్ పరమశివ్ అనేది ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అని చెప్తామండి. పరమశివాయ్. సో దిస్ ఇస్ ఆ ఫస్ట్ సూపర్ కంప్యూటర్. సో దిస్ ఈస్ లాంచ్డ్ ఆన్ 2019 నరేంద్ర మోడీ గారు. మోడీ హ్యాస్ లాంచ్డ్ దిస్ ఇన్ ఐఐటి వారణాసి ఓన్లీ. ఐఐటి వారణాసిని ఐఐటి బిహెచ్యు అని పిలుస్తారండి. ఐఐటి బిహెచ్యు అంటే ఇది వారణాసి అని మీనింగ్ అనమాట. సో ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే పరమశివ 2019లో లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు? నరేంద్ర మోడీ. ఎక్కడ అంటే ఐఐటి వారణాసిలో లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ వన్ క్వశ్చన్. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే రీసెంట్ గా వరల్డ్ లో టాప్ 10 సూపర్ కంప్యూటర్స్ లో మన సూపర్ కంప్యూటర్ కూడా వెళ్ళిందండి. బట్ ఇది కాదు, ఇది ఫస్ట్ సూపర్ కంప్యూటరే. సో మన ఇండియాలో ఒక సూపర్ కంప్యూటర్ కి 63rd ప్లేస్ వచ్చింది. 63rd ప్లేస్. ఏ సూపర్ కంప్యూటర్ ఏది అంటే దాని పేరు కూడా పరంతోనే స్టార్ట్ అవుతుంది. పరమసిద్ధి సూపర్ కంప్యూటర్ అండి. సో ఇది రీసెంట్ గా దీనికి ఏ ర్యాంక్ వచ్చిందంటే వీ కెన్ సే 63rd ప్లేస్ లోకి ఇచ్చారు. అలాగే ప్రత్యూష్ అని ఇంకొక సూపర్ కంప్యూటర్ కూడా ఉంది. దట్ ఈస్ కాల్డ్ ద 75th ర్యాంక్ అండి. ప్రత్యూష్. సో ఇది 75th ర్యాంక్ లో ఉందని చెప్పొచ్చు. లాస్ట్ ఇది జూన్ లో 66th ఉంది, మరి డిసెంబర్కి వచ్చాడు 75th వెళ్ళిపోయింది. తర్వాత మరి ఫుగాకు. సో ఫుగాకు అనేది ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సూపర్ కంప్యూటర్ అని చెప్పొచ్చు. దిస్ ఈస్ బిలాంగ్స్ టు జపాన్ కంట్రీ సూపర్ కంప్యూటర్. ఫుగాకు అనేది ఏ కంట్రీ సంబంధించిన సూపర్ కంప్యూటర్ అండి? దిస్ ఇస్ జపాన్ బేస్డ్ సూపర్ కంప్యూటర్. తర్వాత ఐబిఎం మిషన్. సో ఐబిఎం మిషన్ ఈజ్ అ సెకండ్ మోస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్. వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ఐబిఎం మిషన్. సో దిస్ ఈస్ బిలాంగ్స్ టు, ఇది ఎవరిది సంబంధించిందండి అంటే దిస్ ఈస్ బిలాంగ్స్ టు యుఎస్ఏ. ఇది యుఎస్ఏకి సంబంధించింది. జపాన్ కి అయితే ఫుగాకు అనేది జపాన్ సూపర్ కంప్యూటర్ పేరు. పరమసిద్ధి అనేది ఇండియాకి సంబంధించిన సూపర్ కంప్యూటర్ అండి. దెన్ ప్రత్యూష్ అనేది కూడా ఇండియాకి సంబంధించిన సూపర్ కంప్యూటరే. దెన్ అలాగే ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అయితే పరమశివాయ్. సో ఇది 2019 లాంచ్ చేశారు ఈ పాయింట్ అనేది. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్ వచ్చి, సో ఏషియాటిక్ లైన్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ ఇండియన్ నేషనల్ పార్క్? ఏషియాటిక్ లైన్స్ అనేది ఇండియాలో ఏ నేషనల్ పార్క్ లో బాగా ఫేమస్ అని చెప్తున్నారు. సో ఏషియాటిక్ లైన్స్ అనేవి ఇండియాలో మనకి బాగా గుర్తొచ్చే పార్క్ ఏదంటే దట్ ఈస్ గిర్ నేషనల్ పార్క్ లో ఫేమస్ అండి. గిర్ నేషనల్ పార్క్. సో ఏషియాటిక్ లైన్స్ ఆర్ మెయిన్లీ ఫేమస్ ఇన్ గిర్ నేషనల్ పార్క్ అనమాట. సో వేర్ ఇస్ గిర్ నేషనల్ పార్క్? వీ కెన్ సే దట్ ఈస్ ఇన్ గుజరాత్ స్టేట్ లో ఉందండి. సో గిర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే ద ఆన్సర్ షుడ్ బి గుజరాత్ స్టేట్ అంటాం. సరే, అలాగే గుజరాత్ స్టేట్ లో ఉన్న ఇంకొన్ని నేషనల్ పార్క్స్ ఏంటి సార్ అంటే వీ కెన్ సే మెరైన్ నేషనల్ పార్క్ అనేది కూడా గుజరాత్ స్టేట్ లోనే ఉంది. మెరైన్ నేషనల్ పార్క్. సో మెరైన్ నేషనల్ పార్క్ ఈస్ గుజరాత్ స్టేట్ అంటాం. అలాగే నెక్స్ట్ వన్ ఈస్ వన్సదా నేషనల్ పార్క్.
సో వన్సదా నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు వన్సదా నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు గుజరాత్ స్టేట్ ఓన్లీ, వన్సదా. అలాగే గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్, గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్ నేషనల్ పార్క్. సో దిస్ ఈజ్ ఆల్సో గల్ఫ్ ఆఫ్ కచ్. గల్ఫ్ ఆఫ్ మనార్ వేరండి, గల్ఫ్ ఆఫ్ మనార్ మెరైన్ అయితే అది మన తమిళనాడులో వస్తుంది. ఇది గల్ఫ్ ఆఫ్ కచ్ అని చెప్తాను. గల్ఫ్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు గుజరాత్ స్టేట్ ఓన్లీ. అలాగే బ్లాక్ బక్ నేషనల్ పార్క్, సో బ్లాక్ బక్ నేషనల్ పార్క్ కూడా ఎక్కడ ఉంది అంటే దిస్ ఈజ్ ఆల్సో ఇన్ గుజరాత్ స్టేట్ ఓన్లీ, బ్లాక్ బక్. అలాగే వైల్డ్ యాస్ అని ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది ఇక్కడ, వైల్డ్ యాస్. సో వైల్డ్ లైఫ్ సాంచురీ అంటాం. సో వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడ ఉంది? ఇది వైల్డ్ లైఫ్ సాంచురీ అండి, ఇది కూడా గుజరాత్ స్టేట్ లోనే ఉంది. ఓకేనా. సో గిర్ నేషనల్ పార్క్ లో మనకి ఫేమస్ యానిమల్ ఏది అంటే ఏషియాటిక్ లైన్ అని చెప్తాం. తర్వాత మిగతా ఉన్నాయి కదా, అలాగే మెరైన్ నేషనల్ పార్క్ ఒకటి, వన్సదా నేషనల్ పార్క్ ఒకటి, అలాగే గల్ఫ్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్ ఒకటి, బ్లాక్ బక్ ఒకటి, అలాగే వైల్డ్ యాస్ నేషనల్ పార్క్ కూడా ఇవి ఇక్కడే ఉన్నాయి. సరే మనకి దెన్ వన్ మోర్ లెట్స్ సీ సరిస్కా నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది? సరిస్కా నేషనల్ పార్క్ ఇది రాజస్థాన్ స్టేట్ కిందకు వస్తుందండి. సరిస్కా నేషనల్ పార్క్ అనేది ఇక్కడ ఫేమస్ ఏంటి సార్ అంటే లెపర్డ్ అనేది ఫేమస్ ఇక్కడ. లెపర్డ్ ఈజ్ ఫేమస్ ఫర్ హియర్, లెపర్డ్ అనేది ఫేమస్ అవుతుంది ఇక్కడ. అలాగే మళ్ళీ మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది కదా, జిమ్ కార్బెట్. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దీంట్లో ఫేమస్ ఏంటి సార్ అంటే దట్ ఈస్ టైగర్స్ అండి, బెంగాల్ టైగర్స్ అని చెప్పొచ్చు. టైగర్స్ ఆర్ వెరీ ఫేమస్ హియర్. సో తర్వాత మనకి కాజిరంగా నేషనల్ పార్క్, సో కాజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? కాజిరంగా నేషనల్ పార్క్ ఇది అస్సాం స్టేట్ లో ఉంది కదా. సో ఇక్కడ మనకి బాగా ఫేమస్ ఏంటంటే రినోస్ ఆర్ వెరీ ఫేమస్ హియర్, అలాగే మనకు అస్సాంలో ఇంకొక నేషనల్ పార్క్ కూడా ఉంది, మానస్ నేషనల్ పార్క్ అంటాం. సో ఈ మానస్ నేషనల్ పార్క్ లో ఫేమస్ ఏంటంటే సో ఇది ఒక టైప్ ఆఫ్ అస్సాం స్టేట్ సంబంధించిన సో దీన్ని మనం లాంగ్వేజ్ లో చెప్పొచ్చు, దట్ ఈస్ మంకీస్ అండి. ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే ఆ లాంగ్వేజ్ లో, అక్కడ వేరే లాంగ్వేజ్ లో పిలుస్తారు, బట్ దాన్ని మనం ఇంగ్లీష్ లో చూస్తే దాని మీనింగ్ మంకీ అవుతుంది అనమాట. సో అవి ఆ పార్క్ లో మంకీస్ అనేది ఎక్కువగా ఫేమస్ అవుతాయి. సరే నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాక్వేస్ అంటాం. సో MACQUS మ్యాక్వేస్ అనేది అక్కడ ఫేమస్ అవుతుంది, దాన్ని మనం మంకీ అని చెప్పొచ్చు అనమాట. సరే తర్వాత బందిపూర్ నేషనల్ పార్క్ ఉంది, కర్ణాటక స్టేట్ లో బందిపూర్. సో బందిపూర్ నేషనల్ పార్క్ లో బాగా ఫేమస్ ఏంటి సార్ అంటే ఎలిఫెంట్స్ అనేది ఇక్కడ ఫేమస్ అండి, ఎలిఫెంట్స్. సో బందిపూర్ నేషనల్ పార్క్ లో ఎలిఫెంట్స్ అనేది ఇక్కడ బాగా ఫేమస్ అవుతుంది. మన తిరుపతిలో మనకి SV నేషనల్ పార్క్ ఉంది, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అంటాం. ఇక్కడ మనకి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బార్క్ డీర్స్. సో డీర్స్ అంటాను చూసారు, అవి ఇక్కడ బాగా ఫేమస్. బాంధవ్గర్ నేషనల్ పార్క్ లో కూడా బార్క్ డీర్సే ఫేమస్ అండి, బాంధవ్గర్. సో బాంధవ్గర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? సో బాంధవ్గర్ నేషనల్ పార్క్ ఇది మధ్యప్రదేశ్ స్టేట్ లో వస్తుంది. ఇక్కడ కూడా బార్కింగ్ డీర్ ఆర్ కెన్ సే బార్కింగ్ అనొచ్చు, లేదా బార్క్ డీర్స్ అని రాస్తున్నాను. సో బార్కింగ్ డీర్స్ ఇవి ఇక్కడ బాగా ఫేమస్ గా ఉన్నాయి, బార్కింగ్ డీర్స్ అనేవి. ఓకేనా. సో ఒకసారి చూసుకోండి, ఇవి ఎగ్జామినేషన్స్ లో ఇంపార్టెంట్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ వీ కెన్ సే ఓకే సి నెక్స్ట్ క్వశ్చన్, ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ. సో వాట్ ఈస్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్. సో ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్ మీనింగ్ ఏంటని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ATP. సో ATP అంటే ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటాం, సో ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ATP. సో వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటే మీనింగ్ ఏంటంటే డ్యూరింగ్ ద సెల్యులర్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు, సెల్యులర్ కన్సప్షన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, అండ్ కొంత ఎనర్జీ అనేది ATPలో సేవ్ అయి ఉంటుంది అనమాట. సో అదే కెమికల్ ఎనర్జీ రూపంలో సేవ్ ఉంటుంది. సో దట్స్ వే సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. సో డ్యూరింగ్ ద సెల్యులర్ రియాక్షన్ some of the energy will be released, some energy will be stored as a chemical energy. That chemical energy storing form is considered as ATP, that is called adenosine triphosphate అని పిలుస్తామండి. So this is the meaning of energy currency of a cell. Okay, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ బిట్ విల్ బి అండ్ which of the following is a universal recipient of blood group. సో యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ ఏది? యూనివర్సల్ డోనార్ కాదండి, ఇక్కడ రిసిప్టెంట్ అడుగుతున్నారు. సో యూనివర్సల్ డోనార్ అంటే వీ కెన్ ద ఆన్సర్ షుడ్ బి O పాజిటివ్ చెప్తాం. సో యూనివర్సల్ డోనార్ ఏది అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి O పాజిటివ్. బట్ ఇతను అడిగింది డోనార్ కాదు కదా, హీస్ ఆస్కింగ్ ద రిసిపిటెంట్. సో హూ ఈస్ ద రిసిపిటెంట్ అంటే యూనివర్సల్ రిసిపిటెంట్ వీ కెన్ సే దట్ ఈస్ AB పాజిటివ్. సో మనకి మెయిన్ గా కొన్ని బ్లడ్ గ్రూప్స్ గురించి మాట్లాడతామండి. సో వాట్ ఆర్ ద బ్లడ్ గ్రూప్స్ ఆర్ దేర్? సో వీ కెన్ సే O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, అలాగే O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కూడా ఉంటుంది. అలాగే దెన్ A పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ ఆల్సో దేర్, వీ కెన్ సే A నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కూడా ఉంటుంది. B పాజిటివ్ ఈజ్ ఆల్సో దేర్, B నెగిటివ్ ఈజ్ ఆల్సో దేర్. సో AB పాజిటివ్ అండ్ అలాగే AB నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కూడా ఉన్నాయి. సో మొత్తం మనకి 8 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయండి మెయిన్ గా. సో వాటిలో O పాజిటివ్ అనేది యూనివర్సల్ డోనార్ అవుతుంది, దెన్ AB పాజిటివ్ అనేది యూనివర్సల్ యాక్సెప్టర్ అవుతుందండి. ఓకేనా, దట్ ఈస్ రిసిప్టెంట్ అని చెప్తాం. ఇప్పుడు అడిగింది రిసిప్టెంటేగా, సో ఆన్సర్ షుడ్ బి AB
పాజిటివ్ అవుతుంది. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో హూ ఈస్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ? సో యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు అంటున్నారు? దాని కరెంట్లీ ద పర్సన్ యాజ్ యాక్టింగ్ యాజ్ ఏ సో యాంటినోస్ గట్రిస్. సో యాంటినో గట్రిస్ అనే పర్సన్ కరెంట్ గా యాక్ట్ చేస్తున్నారంటే యాంటినోస్. సో గట్రిస్ ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఏ So Gatry is currently acting as a UNO secretary and చెప్పొచ్చు. So UNO was established in. So we can say now this was established on the 1945th na start చేశారు. That is on October 24th అని చెప్తామండి. October 24th 1945 లో స్టార్ట్ అయింది. So that's why October 24th is considered as a UN day కింద కన్సిడర్ చేస్తాం. సో UN day ఎప్పుడంటే October 24th is UN day. సేమ్ డే మనకి వరల్డ్ పోలియో డే కూడా ఉంది. సో సేమ్ డే ఇస్ కాల్డ్ యాజ్ ఏ వరల్డ్ పోలియో డే కూడా. బట్ ఇక్కడ అడిగిన ఆన్సర్ ఏంటి అంటే పోలియో గురించి ఏం అడగలేదండి. సో హీఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు యుఎన్ఓ సెక్రటరీ ఎవరు అడుగుతున్నారు? దట్ ఈస్ యాంటోనియస్ గట్రిస్ అని చెప్తాం. ఇతనికంటే ముందు బంకీమూన్ అనే పర్సన్ యుఎన్ఓకి సెక్రటరీ కింద యాక్ట్ చేశారు. సరే యుఎన్ఓ కన్సిస్టింగ్ ఆఫ్ హౌ మెనీ మెంబర్షిప్ కంట్రీస్ ఆర్ దేర్? వీ కెన్ సే టోటల్ 193 మెంబర్షిప్ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అలాగే రీసెంట్ గా మన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో ఎన్ని కంట్రీస్ వచ్చాయంటే వీ కెన్ సే దట్ ఈస్ 190 కంట్రీస్. ఇంతకుముందు 189 ఉన్నాయి, బట్ నౌ ఇట్ ఈస్ అప్డేటెడ్. కొత్తగా ఒక కంట్రీ యాడ్ అయింది, 190 కంట్రీస్ అయ్యాయి. సో వరల్డ్ బ్యాంక్ విల్ హావ్ హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్? వరల్డ్ బ్యాంక్ వీ కెన్ హావ్ ద టోటల్ 189 countries are there in the World Bank. Then World Trade Organizations consisting of total how many countries are there? 164 countries are available. SAARC country ఎన్ని ఉన్నాయి? SAARC will consisting of total 8 countries are there in SAARC. So BRICS లో ఎన్ని countries ఉన్నాయి? BRICS we can say there are total 5 countries are there. Asian Summit will have total how many countries? Asian Summit will have 10 countries are there. APAC Summit, APAC లో ఎన్ని ఉన్నాయి? APEC, APAC will have the total 21. South Asian Association of Regional Cooperation, that is a full form of SAARC. Brazil, Russia, India, China, South Africa, that is called as a BRICS. Association of Southeast Asian Nation, that is Asian Summit. Asia Pacific Economic Cooperation, that is called as APAC అంటాం. సో ఇవన్నీ కొన్ని మెంబర్షిప్ కంట్రీస్ అండి. ఎగ్జామినేషన్స్ లో అడగడానికి చాలా స్కోప్ ఎక్కువగా ఉంది. అలాగే ఫీఫాలో ఎన్ని మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయంటే ఫీఫా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ వీ కెన్ సే 211. సో అలాగే ఫీఫా హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఫీఫా హెడ్ ఆఫీస్ యూ కెన్ సే దట్ ఈస్ ఇన్ జూరిచ్ లో ఉందండి. జూరిచ్ అనే ప్లేస్ స్విట్జర్లాండ్ లో ఉంది. అలాగే ఐసీసీ హెడ్ ఆఫీస్ అడిగిన ఎగ్జామినేషన్స్ లో అడగొచ్చు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ ఆఫీస్ బిలాంగ్స్ టు దుబాయ్. సో దీంట్లో ఉన్న మెంబర్షిప్ కంట్రీస్ మనకి 12 కంట్రీస్ వస్తాయండి. దట్ ఈస్ ఐసీసీలో మనకు 12 మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయి. ఫీఫా 211 మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయి. సో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఈస్ యూ కెన్ సే ఐఓసీ, ఇండియన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, 206 కంట్రీస్ ఉన్నాయి. సో ద హెడ్ ఆఫీస్ ఈస్ బిలాంగ్స్ టు లౌసానేలో ఉందండి. లౌసానే ఈస్ హెడ్ ఆఫీస్. సో దిస్ ఈస్ ఎక్కడ ఉంది ఇది? దిస్ ఈస్ బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్ కంట్రీస్. సో ఎగ్జామినేషన్స్ లో ఒకసారి క్వశ్చన్స్ పడవచ్చు, ఒకసారి చూసుకోండి. సరేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. అండ్ వాట్ ఈస్ అ స్లోగన్ కెన్ గివెన్ బై స్వరాజ్? స్వరాజ్ అనే స్లోగన్ ఎవరు ఇచ్చారు? సో హూ వాస్ అ పర్సన్ హ్యాస్ గివెన్ ద స్లోగన్? దట్ ఈస్ అ స్వరాజ్. సో స్వరాజ్ స్లోగన్ ఇచ్చిన పర్సన్ దయానంద సరస్వతి. సో ద ఆన్సర్ షుడ్ బి వీ కెన్ సే దయానంద సరస్వతి హ్యాస్ గివెన్ దిస్ స్లోగన్. దయానంద సరస్వతి హ్యాస్ గివెన్ దిస్ పర్టికులర్ స్లోగన్ ఓన్లీ. అలాగే మరి దయానంద సరస్వతి ఇచ్చిన ఇంకొక స్లోగన్ కూడా ఉందండి. దట్ ఈస్ కాల్డ్ గో బ్యాక్ టు వేదాస్. సో గో బ్యాక్ టు వేదాస్. ఈ స్లోగన్ కూడా చెప్పింది ఎవరంటే దయానంద సరస్వతినే చెప్పారు. ఓకేనా? గో బ్యాక్ టు స్లోగాస్. స్వరాజ్ వేరు, అలాగే పూర్ణ స్వరాజ్ వేరండి. సో పూర్ణ స్వరాజ్ గురించి చెప్పిన పర్సన్ ఎవరు? 1929 ఐఎన్సీ మీటింగ్ లో చెప్పారండి. పూర్ణ స్వరాజ్ గురించి మాట్లాడిన పర్సన్ ఎవరంటే ద పర్సన్ ఈస్ జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పారు. జవహర్ లాల్ నెహ్రూ హ్యాస్ సెడ్ దిస్ వర్డ్. అలాగే జవహర్ లాల్ నెహ్రూ చెప్పిన ఇంకొక స్లో కూడా ఉందండి. ఆరామ్ హరామ్ హే. ఆరామ్ హరామ్ హే అనే స్లోగన్ కూడా చెప్పింది ఎవరంటే ఇతనేనండి. ఆరామ్ హరామ్ హే. నిన్న క్లాస్ లో చెప్పాను ఇది. సో ఆరామ్ హరామ్ హే. జై హింద్ స్లోగన్ చెప్పింది ఎవరు? జై హింద్ స్లోగన్ మాట్లాడింది సుభాష్ చంద్ర బోస్. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ ఐ సెడ్ జై హింద్. సుభాష్ చంద్ర బోస్ హ్యాస్ సెడ్. సుభాష్ చంద్ర బోస్ చెప్పిన ఇంకొక స్లోగన్ కూడా ఉంది. ఇది నిన్న క్లాస్ లో చెప్పాను. దట్ ఈస్ చలో ఢిల్లీ. సో చలో ఢిల్లీ కూడా చెప్పింది సుభాష్ చంద్ర బోస్ అండి. అలాగే సుభాష్ చంద్ర బోస్ చెప్పిన ఇంకొక స్లోగన్ ఏంటంటే తుమ్ ఖూన్ దేవో హమ్ ఆప్కో ఆజాదీ దేంగే. సో అంటే మీరు రక్తాన్ని ఇస్తే నేను మీకు స్వరాజ్యం ఇస్తాను అని చెప్తున్నారు. సో అంటే ఆప్కో తుమ్ ఖూన్ దియో హమ్ లోగ్ ఆప్కో స్వరాజ్ దేంగే. దట్ ఈస్ ఆజాదీ దేంగే అంటాం. తుమ్ ఖూన్ దియో హమ్ ఆజాదీ దేంగే. సో ఈ వర్డ్ చెప్పింది ఎవరంటే దట్ ఈస్ ఆల్సో సుభాష్ చంద్రబోస్. అంటే తెలుగులో మనం ఏమంటాం? నువ్వు రక్తాన్ని ఇస్తే నేను నీకు స్వతంత్రాన్ని ఇస్తానని చెప్పడం అనమాట. సరే, దాని నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే సత్యమేవ జయతే అని చెప్పింది ఎవరు? సత్యమేవ జయతే స్లోగన్ ఇచ్చింది. సత్యమేవ జయతే. సో సత్యమేవ జయతే గురించి చెప్పిన పర్సన్ మదన్ మోహన మాల్వే. మదన్ మోహన్ మాల్వే. సో మదన్ మోహన్ మాల్వే ఇస్ సెయింగ్ ద వర్డ్ సత్యమేవ జయతే. వందే మాతరం చెప్పింది ఎవరండి? బంకిం చంద్ర చటర్జీ. సో ఇది తెలిసిందే కదా వందే మాతరం. సో బంకిం చంద్ర చటర్జీ హాస్ సెయింగ్ ద వర్డ్ వందే మాతరం అన్నమాట. సో
ఇలాంటి కొన్ని ట్యాగ్లైన్స్ స్లోగన్స్ అనేది ఎగ్జామినేషన్స్ లో అడగొచ్చండి. సో ఒకసారి అలాగే మంగళ్ పాండే చెప్పిన స్లోగన్ కూడా ఒకటి ఉందండి. మారో ఫిరంగియోంకే అంటే సో ఫిరంగీస్ అంటే మన తెలుసు కదా, ఫిరంగిలు వాడతారు యుద్ధంలో. సో అలాంటి వాటికి ఎదురు వెళ్ళమని చెప్తున్నాడు. మారో ఫిరంగియోంకే దట్ స్లోగన్ చెప్పింది ఎవరంటే మంగళ్ పాండే చెప్పడం జరిగింది. సో ఓకే, ఇలా కొన్ని స్లోగన్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి ఎగ్జామ్స్ కి. ఓకే, సీ ద నెక్స్ట్ బిట్. సో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్? ద ఆన్సర్ షుడ్ బి, యూ కెన్ సే లార్డ్ రిప్పన్. వీ కెన్ సే ద ఆన్సర్. లార్డ్ రిప్పన్ అనే పర్సన్ లోకల్ గవర్నమెంట్ కి మెయిన్ పర్సన్ ఎవరండి అంటే, హూ సెడ్ ద వర్డ్ లోకల్ గవర్నమెంట్ గురించి చెప్పింది ఎవరంటే లార్డ్ రిప్పన్ అని చెప్తాం. సో ఈ పర్సన్ లార్డ్ రిప్పన్ రెజల్యూషన్ క్రియేట్ చేశారండి. వీ కెన్ సే దట్ ఈస్ 1882లో లార్డ్ రిప్పన్ రెజల్యూషన్ వచ్చింది. సో దానికంటే ముందు మ్యాగ్నా కార్టా వచ్చింది. సో అంతకంటే ముందు చోలాస్ డైనాసిటీస్ నుంచి లోకల్ గవర్నమెంట్ గురించి ఒక టాపిక్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. సో ఫైనల్లీ లార్డ్ రిప్పన్ ఈజ్ అ రెజల్యూషన్ క్రియేట్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకుని మహాత్మా గాంధీ గారు కూడా గ్రామ్ స్వరాజ్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. సో ఆఫ్టర్ దెన్, సో ఈ పాయింట్ లో దెన్ 1952న మనకి ఇండియాలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో 1953న సో ద కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యాస్ ఎక్స్టెండెడ్ యాజ్ ఏ నేషనల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ కిందకి మార్చారు. తర్వాత 1957 దట్ ఈస్ గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ వన్ కమిటీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బల్వంత్ రాయ్ కమిటీ. సో బల్వంత్ రాయ్ కమిటీని అపాయింట్ చేశారు. సో దీస్ బల్వంత్ రాయ్ కమిటీ హ్యాస్ ప్రపోజ్డ్ ద 3-tier సిస్టమ్. సో ఇండియాలో వీళ్ళు ఫస్ట్ 3-tier సిస్టమ్ ని ప్రపోజ్ చేశారండి. సో ద 3-tier సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ మొత్తం 3 tiers అంటే జిల్లా పరిషత్, మండల్ పరిషత్, అలాగే గ్రామ పంచాయతీ. సో ఇలా ఒక 3-tier సిస్టమ్ ని ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరంటే, ద ఆన్సర్ దట్ ఈస్ బల్వంత్ రాయ్ కమిటీ స్టార్ట్ చేశారు. తర్వాత మన ఇండియాలో 1975లో 75 ఆ టైంలో మనకి నేషనల్ ఎమర్జెన్సీ క్రియేట్ అయిన తర్వాత సో ఇందిరాగాంధీ గవర్నమెంట్ కి అబ్జెక్ట్ చేస్తూ సో జనతా గవర్నమెంట్ ఫామ్ చేశారు. 1977 ద పర్సన్ మొరార్జీ దేశాయ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో తర్వాత 1980 యూ కెన్ సే జనతా గవర్నమెంట్ ఫాల్ డౌన్ అయిన తర్వాత దెన్ 1977లో అశోక్ మెహతా కమిటీని కూడా అపాయింట్ చేశారు. బట్ అశోక్ మెహతా కమిటీ హ్యాస్ ప్రపోజ్డ్ అబౌట్ ద 2-tier సిస్టమ్ ని ప్రపోజ్ చేశారండి. ఓకేనా, సరే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇలా ఫైనల్ గా బల్వంత్ రాయ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ని ఇండియాలో కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఓకే, సరే ఫైనల్లీ వీ కెన్ సే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ ద 73rd amendment ఆఫ్ 1992 దట్ ఈస్ పంచాయతీస్ ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేశారు. పంచాయతీస్. అలాగే నెక్స్ట్ వన్ ఈస్ 74th amendment ఆఫ్ 1992. అగైన్ ద మున్సిపాలిటీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్స్. సో మున్సిపాలిటీస్ ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేశారండి. ఓకేనా, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ సి. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ భూటాన్? సో భూటాన్ యొక్క క్యాపిటల్ ఏంటి? సో భూటాన్ క్యాపిటల్ ఈస్ యూ కెన్ సే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ థింపు. సో థింపు అనేది భూటాన్ కి క్యాపిటల్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ భూటాన్? యూ కెన్ సే గుల్ట్రమ్. సో గుల్ట్రమ్ అనేది భూటాన్ కి కరెన్సీ కిందకి కౌంట్ చేస్తాం. ఓకేనా, సరే దెన్ నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్? సో బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏమవుతుంది? సో బంగ్లాదేశ్ క్యాపిటల్ ఈస్ యూ కెన్ సే ఢాకా ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ క్యాపిటల్. The next one is Taka is acting as a currency of Bangladesh only. Then Myanmar, what is the capital of Myanmar? So Myanmar capital is, you can say that is Naypyidaw అనేది Myanmar కి capital అవుతుంది. Then currency of Myanmar is, you can say, so currency of Myanmar is that is a CAT is considered as a currency of Myanmar. అలాగే మలేషియా capital ఏమవుతుంది? So Malaysia is a capital, you can say Kuala Lumpur is considered as a capital. Kuala Lumpur is a capital. Then ringgit అనేది మలేషియాకి కరెన్సీ అవుతుంది. Then Seychelles capital ఏమవుతుంది? Victoria is a capital of Seychelles. Then currency is, you can say Seychelles rupee. Then what is the capital of Indonesia? Indonesia కి capital ఏమవుతుందంటే రీసెంట్ గా క్యాపిటల్ మార్చారండి, దట్ ఈస్ ఈస్ట్ కాలిమంతన్ అనేది. సో ఇండోనేషియా క్యాపిటల్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఇండోనేషియా? వీ కెన్ సే రూపియా అనేది ఇండోనేషియాకి కరెన్సీ అవుతుంది. ఓకేనా, సో ఈస్ట్ కాలిమంతన్ ఇంతకు ముందు క్యాపిటల్ ఏంటి? జాగ్రత్త అనేది క్యాపిటల్ గా ఉండేది. నౌ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఈస్ట్ కాలిమంతన్. అలాగే ఏదైనా కజకిస్తాన్ కంట్రీ కూడా క్యాపిటల్ ఇంతకుముందు ఆస్థానా ఉండేది, రీసెంట్ గా నూర్ సుల్తాన్ కిందకి పేరు మార్చడం జరిగింది. సో బురుడి కంట్రీకి గిటేగా అనేది ఒక క్యాపిటల్ కిందకి మార్చారు. సో బురుడి ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ. ఇంతకుముందు బుజుంబురా దానికి ఇప్పుడు క్యాపిటల్ కిందకి గిటేగా అనేది క్యాపిటల్ కిందకి మార్చడం జరిగింది. ఓకేనా, సో దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్. సో కంట్రీ క్యాపిటల్స్ నుంచి ఒకసారి గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఈజ్ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బాబర్? సో బాబర్ కి ఫాదర్ ఎవరని అడుగుతున్నారండి. ద పర్సన్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఉమర్ మిర్జా. సో ఉమర్ మిర్జా ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ద ఫాదర్ ఆఫ్ బాబర్. సో హూ ఈస్ ద సన్? ఉమర్ మిర్జా సన్ ఎవరండి అంటే వీ కెన్ సే ఆన్సర్ ఆల్రెడీ చెప్పాం కదా, బాబర్ ఈజ్ అ సన్. సో హూ ఈస్ ద సన్ ఆఫ్ బాబర్? బాబర్ కి సన్ ఎవరండి అంటే వీ కెన్ సే హుమాయూన్ ఈజ్ అ సన్. సో హ్యుమాయూన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సన్. దెన్ హ్యుమాయూన్ సన్ ఎవరండి అంటే వీ కెన్ సే అక్బర్ ఈజ్ అ సన్ ఆఫ్ హ్యుమాయూన్. దెన్ జహంగీర్ ఈజ్ అ సన్ ఆఫ్, సో జహంగీర్
So Jahangir is a son. Jahangir's son is, we can say, Shah Jahan. So Shah Jahan's son, we can say Aurangzeb. So Aurangzeb is considered as a son of Shah Jahan. బట్ వీళ్ళలో మీన్ మొఘల్ డైనాసిటీ స్టార్ట్ అయింది ఎవరితో అంటే వీ కెన్ సే బాబర్తో స్టార్ట్ చేశారండి ఫేమస్. దెన్ ఇక్కడ మొఘల్ డైనాసిటీ బాగా ఫేమస్ అయింది అక్బర్ టైంలో బాగా ఫేమస్ అయింది. దెన్ ఔరంగజేబ్ టైం నుంచి మొఘల్ డైనాసిటీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందండి. ఫైనల్లీ హూ ఇస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ దట్ ఇస్ మొఘల్ డైనాసిటీ వీ కెన్ సే బహదూర్ షా టూ. బహదూర్ బహదూర్ షా టూ ఈ పర్సన్ మొఘల్ డైనాసిటీకి లాస్ట్ రూలర్ అని చెప్పొచ్చు. ఈ మొఘల్ డైనాసిటీ మనం సో బ్రిటిష్ వైస్ రాయ్స్ 1857లో డిక్లేర్ చేశారు ఏమని అంటే దిస్ పర్సన్ ఇంకా మొఘల్ డైనాసిటీ రూలింగ్ ఇండియాలో కంప్లీట్ గా పోయింది అని చెప్పి అనౌన్స్మెంట్ పాస్ చేశారు. సో 1857 నుంచి మనకి రివోల్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. సో ఫస్ట్ మొఘల్ డైనాసిటీ ఫౌండర్ ఎవరంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి బాబర్. సో మొఘల్ డైనాసిటీ ఎండింగ్ పర్సన్ లాస్ట్ పర్సన్ ఎవరంటే వీ కెన్ సే దట్ ఈస్ బహదూర్ షా టూ అనే పర్సన్ మొఘల్ డైనాసిటీకి ఎండింగ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్ సి ఇండియాస్ ఫస్ట్ టైగర్ రిజర్వ్ వాస్ సెటప్ ఇన్ విచ్ ఇయర్. సో ఇండియాలో ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే సో దీన్ని మనం ప్రాజెక్ట్ టైగర్ అని కూడా పిలవచ్చండి. ప్రాజెక్ట్ టైగర్. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు? ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ 1973. సో 1973 నా ప్రాజెక్ట్ టైగర్ ని స్టార్ట్ చేశారు. సో నౌ టెల్ మీ విచ్ ఇస్ ద ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి బందిపూర్ టైగర్ రిజర్వ్స్. బందిపూర్. సో బందిపూర్ టైగర్ రిజర్వ్ అంటాం. సో వేర్ ఈస్ ద బందిపూర్ టైగర్ రిజర్వ్? సో దిస్ ఈస్ బిలాంగ్స్ టు కర్ణాటక స్టేట్ ఓన్లీ. ఇది కర్ణాటక స్టేట్ లో ఉందండి. బందిపూర్ టైగర్ రిజర్వ్ ఇస్ బిలాంగ్స్ టు కర్ణాటక స్టేట్. సో దీన్ని ప్రాజెక్ట్ టైగర్ అని పిలవచ్చు. 1973 స్టార్ట్ చేశారు. సో ద ఆన్సర్ షుడ్ బి ద ఫస్ట్ టైగర్ రిజర్వే కదా అడిగింది, దట్ ఈస్ 1973 అని చెప్తాం. ఓకేనా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్ ఈసి సన్యాసి రెబిలియన్ వాస్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఇయర్. సో సన్యాసి రెబిలియన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ద ఆన్సర్ షుడ్ బి 1770 నుంచి అండ్ వీ కెన్ సే 1820లో జరిగిందండి. దట్ ఈస్ అండ్ సో దిస్ రెబిలియన్ వాస్ హ్యాపెండ్ బిట్వీన్ ద సన్యాసిస్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి అగెనిస్ట్ గా వీళ్ళు ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. సో ఎక్కడ జరిగిందంటే బెంగాల్ అనే ప్లేస్ లోనే జరిగింది. సో బెంగాల్. ఓకే. సో నెక్స్ట్ సి ద ఓకే సి లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్, దట్ ఈస్ విటమిన్ B1. సో విటమిన్ B1 కి ఇంకొక పేరు ఏంటి అని అడుగుతున్నారండి. వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ విటమిన్ B1? దట్ ఈస్ థైమిన్ అనేది విటమిన్ B1 కి ఇంకొక పేరు అవుతుంది, థైమైన్. సో ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ విటమిన్ B1. ఓకే. సరే అలాగే విటమిన్ B2 కి ఇంకొక పేరు ఏంటంటే దట్ ఈస్ రైబోఫ్లవిన్స్. సో రైబోఫ్లవిన్ ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ ఈజ్ విటమిన్ B2 అవుతుందండి. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ విటమిన్ B3 కి ఇంకొక పేరు ఏమవుతుందంటే నియోసిన్. సో నియోసిన్ ఈస్ కన్సిడర్ యాజ్ విటమిన్ B3 కి అవుతుంది. దెన్ వీ కెన్ సే విటమిన్ B6 పైరోడాక్సిన్. పైరోడాక్సిన్ ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ విటమిన్ B6. దెన్ విటమిన్ B7 ఈస్ వీ కెన్ సే బయోటిన్. సో బయోటిన్ అనేది విటమిన్ B7 కి అనదర్ నేమ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ విటమిన్ వీ కెన్ సే విటమిన్ D కి క్యాల్సిఫెరోల్. క్యాల్సిఫెరోల్ ఈస్ వీ కెన్ సే calciferol is vitamin D, another name. And vitamin E we can say topofferol. So topofferol is considered as a vitamin. So E ki another name అవుతుందండి. vitamin A ki retinol. So retinol is considered as a retinol. Retinol is considered as a another name of vitamin A అన్నమాట. సో ఇవన్నీ కూడా కొన్ని విటమిన్స్ కి వేరే నేమ్స్ అండి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే విటమిన్ B1 దట్ ఈస్ థైమిన్ అనేది విటమిన్ B1 కి అవుతుంది. విటమిన్ B2 రైబోఫ్లవిన్స్, విటమిన్ B3 నియోసిన్, విటమిన్ B6 పైరోడాక్సిన్, విటమిన్ B7 బయోటిన్, విటమిన్ D దట్ ఈస్ క్యాల్సిఫెరోల్, విటమిన్ E టోపోఫెరోల్, విటమిన్ A రెటినాల్. సో దీస్ ఆర్ ద ఫ్యూ నేమ్స్. ఓకేనా. సరే అండ్ ఇంకొక ఈ రోజు అడిగిన క్వశ్చన్స్ లో ఒకటి ఇండియన్ బ్యాంక్ కి సంబంధించి ఒక ట్యాగ్ లైన్ అడిగారండి. సో వాట్ ఈస్ tagline of Indian Bank. So Indian Bank ki tagline adigaru. So where is head office of Indian Bank? You can say the answer should be Chennai. So Indian Bank ki head office వచ్చి Chennai లో ఉంది. The what is the tagline? Your tech friendly bank అనేది tagline అవుతుంది. Your tech friendly bank. So your tech friendly bank is a tagline for this. Your tech friendly bank is a tagline for Indian. That is called as a Indian Bank tagline. So అలాగే ఇంకొన్ని బ్యాంక్స్ tagline చూద్దాం. So what is where is the head office of State Bank of India? So State Bank of India head office belongs to Mumbai. So SBI we have the taglines are we can say pure banking, nothing else. So SBI కి మొత్తం ఒక 5 taglines వరకు ఉన్నాయండి. Pure banking, nothing else is a tagline for so SBI. అలాగే then with you all the way is also the tagline for. So with you all the way so is also the tagline for State Bank of India. And alage then we can say another point is the banker to every Indian. So the banker to every Indian. So that is also tagline. And next one, the nation bank on us. The nation bank on us.
So the nation bank on us. That is also SBI tagline. And one more is see that is a banker to every Indian. So a banker to every Indian. So that is also SBI tagline only. So alage Indian Overseas Bank tagline undi kada, that is a good people to grow with. So good people to grow with. So that is a tagline for that is a Indian Overseas Bank antam. So where is head office of Indian Overseas Bank? IOB. Indian Overseas Bank head office is also belongs to Chennai. సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉందంటే ఆన్సర్ చెన్నైలోనే ఉందండి. సో సిండికేట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఎక్కడ? మణిపాల్. సిండికేట్ బ్యాంక్ ట్యాగ్లైన్ ఫెయిత్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ అవుతుంది. సో యూకో బ్యాంక్ హెడ్ ఆఫీస్ వీ కెన్ సే కోల్కతా. సో హానర్ యువర్ ట్రస్ట్ ఈస్ అ యూకో బ్యాంక్ ట్యాగ్లైన్ ఓన్లీ. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే కెనరా బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇస్ బెంగళూరు. కెనరా బ్యాంక్ ట్యాగ్లైన్ ఈస్ టుగెదర్ వీ కెన్. సో ఐసిఐసి బ్యాంక్ ట్యాగ్లైన్ ఏంటి? ఐసిఐసి బ్యాంక్ ట్యాగ్లైన్ ఈస్ వీ కెన్ సే హమ్ హై నా ఖయాల్ ఆప్కా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్యాగ్లైన్ ఈస్ వీ అండర్స్టాండ్ యువర్ వరల్డ్. యాక్సిస్ బ్యాంక్ ట్యాగ్లైన్ బడితీ కా నామ్ జిందగీ. ఓకేనా? సో దీస్ ఆర్ ద వన్ మోర్ క్వశ్చన్ హ్యాస్ ఆస్క్డ్ రీసెంట్లీ. అలాగే పీర్ పంజాల్ రేంజ్ ఎక్కడుందని కూడా అడిగారండి. పీర్ పంజాల్ రేంజ్ వీ కెన్ సే హిమాచల్ ప్రదేశ్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ఉంది. సో ఇవన్నీ దట్ ఈస్ పీర్ పంజాల్ రేంజ్ అని చెప్తాం. రీసెంట్ గా అటల్ టనల్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ దగ్గర స్టార్ట్ చేశారు. సో అటల్ టనల్ కి ఇంకొక పేరు రోథాంగ్ టనల్ అని కూడా పిలిచేవాళ్ళం. ఓకేనా? సో ఆల్మోస్ట్ 10,000 ఫీట్స్ హైయెస్ట్ లో ఈ టనల్ ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 9.1 kilometers వరకు ఉందండి. That is Atal Tunnel, recently inaugurated by our Honorable Prime Minister of India, Narendra Modi has inaugurated these tunnels. Okay, so this is a today's session. So to next class, you can go for రేపు క్లాస్ లో రేపు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.